On Bobby. Heartily welcome, Aurji. Welcome to Zoom panel, Welcome Aurji. to Panel Maurji. Heartily welcome, Aurji. Welcome to the Zoom panel, Aurji. थैंक यू गुड మార్నింగ్ నమస్కార్ వనక్కం ఆదాబర్ సే సబ్కో సో ప్యానల్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు ఆర్ హ్యాపీ ఎస్ Happy మా గురుజీ గుడ్ మార్నింగ్ మా గురుజీ గ్రేట్ సూపర్ సో చాలా ఇంటెన్షన్తో ఏదో నేర్చుకోవాలి ఏదో సాధించాలని ఉదయం మార్నింగ్ అసలు మనకు అలవాటు లేని టైం కూడా మనం వస్తున్నాం అవునా కదా చాలా మంది మాకంటే అలవాట్లే మేము గత ఆ, నేను జాబ్లో 11 సంవత్సరాలు చేశాను కానీ ఏ రోజు ఇంత 6 గంటల తర్వాత ఎప్పుడే కాలేదు ముందే లేచుకో ఎందుకంటే మాకు 4 గంటలకే టైం పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు 4 గంటల టైం ఏ రోజు కూడా 6 గంటలు పడుకున్న రోజే లేదు అవునా కంటిన్యూ 6 గంటలు పడుకున్న రోజే లేదు అందుకే అక్కడ టైం ఫ్రీడమ్ దొరకలేదని ఇక్కడికి వచ్చాం ఈరోజు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది కానీ మీరేం చేస్తున్నారు అదే అలవాటు చేయండి నైట్ 2 అయింది సబ్మిట్ రెడీ చేయడానికి అవునా మార్నింగ్ అన్న ఎక్కువ మంది పికప్ చేస్తారని చూశాను మినిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మినిమం ఒక 300 మందిని పికప్ చేసేస్తారు అంత ఇంటెన్షన్ ఉంది అనుకున్నాను కానీ మీరే ఒక్కొక్కరు ఫోన్లు చేయించుకుంటారు ఇంటెన్షన్ లేదు కసి లేదు ఒక్కొక్కరికి కసి లేదు ఇప్పుడు కూడా వెయిటింగ్ రూమ్లో 10 మంది ఉన్నారు ఇంటెన్షన్ ఉండాలి కసి ఉండాలి అవునా సో చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం సో గ్రద్ద తెలుసు అందరికీ ఎస్ మా గురుజీ. గ్రద్ద Guruji. సో గ్రద్దకి 2 లైఫ్లు ఉంటాయి ఎన్ని 2 లైఫ్లు 2 ఒకటి 40 ఇయర్స్ ఒకటి 70 ఇయర్స్ ఒకటి 40 ఇయర్స్ ఒకటి 70 ఇయర్స్ 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత గ్రద్దకి ఏం చేస్తుందంటే సో కంప్లీట్గా తన కాళ్ళు ఏదైతే పదును ఉంటాయో పదును వదిలేస్తే ముక్కు పెద్ద అయిపోద్ది రెక్కలు బరువు అయిపోతాయి అవునా సో సో కాళ్ళు పట్టుకోలేదు పదులను వదిలిపోతాయి ఏదైనా ఫిష్ అనేది పట్టుకుందాం అనుకోండి పట్టుకోలేదు అనమాట దాన్ని ఒకవేళ పట్టుకున్నా కూడా ముక్కుతో కొరవలేదు ఒకవేళ ఎగరాలంటే ఏదైతే పక్షికి రెక్కలు ఉంటాయి ఆ రెక్కలు బరువు అయిపోతాయి అందుకని ఏం చేస్తుందంటే మ్యూట్లో ఉన్నాయి ఇక్కడ అందుకే ఏం చేస్తుందంటే కంప్లీట్గాను హలో ఏం చేస్తుందంటే సో అది ఒక కొండ మీదకి వెళ్ళిపోయి ఒక దీక్ష చేస్తుంది కంప్లీట్గా 120 రోజులు 120 రోజులు దీక్ష చేసి సో కంప్లీట్గా తన కాళ్ళు అవుతున్నాయో రాయికి పాముతుంది అదేవిధంగా ముక్కు రాయి కొట్టుకుంటుంది ఆ ముక్కుతో ఆ రెక్కలు పీకేసుకుంటుంది మళ్ళీ అప్పుడు పెయిన్గా ఉంటుంది ముక్కు ఏదైతుందో బలంగా రాయిని కొట్టుకుంటుంది చాలా పెయిన్గా ఉంటుంది బ్లడ్ వచ్చేస్తుంది అవునా తెలుసు తనకి ఒకవేళ నేను ఇక్కడ మారకపోతే నేను అప్గ్రేడ్ అవ్వకపోతే నాకు ఇంకో లైఫ్ ఉండదు అని తెలుసు అందుకే ఏం చేస్తుంది 40 ఇయర్స్ తర్వాత 120 రోజులు సహాయం చేస్తే మళ్ళీ కొత్తగా రెక్కలు వస్తాయి కాళ్ళు మళ్ళీ వస్తాయి అంటే ముక్కు కూడా మంచి కొత్త వస్తుంది అప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ అప్పుడు ఆహారం ఉండదు ఏమి ఉండదు ఆఖరికి అలమడ పడిపోద్ది అప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ ఎప్పుడైతే 120 రోజులు సహాయం చేస్తుందో తర్వాత కొత్త లైఫ్ వస్తుంది మళ్ళీ 70 సంవత్సరాల వరకు జీవించవచ్చు కానీ మనిషి ఏదైతే చేస్తున్నాడు ఇక్కడ ఒక మనిషి అన్నీ తెలుసు జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసు అన్నీ తెలుసు కానీ ఏం చేస్తున్నాడు లేజినెస్కి ఉండిపోతున్నాడు ఏంటి లేజినెస్కి ఉండిపోతున్నాడు ఈరోజు నేను లేజినెస్కి ఉంటే అవుతుందంటారా అవుతుందా లేజినెస్ చూడండి ఎవరైతే బిజినెస్ అవ్వట్లేదో వాళ్ళు లేజినెస్ వాళ్ళ కారణం అవునా బిజినెస్లో ఏదో సాధిందని వస్తారు కానీ అది లాంగ్ టర్మ్ ఉండకపోవడానికి కారణం ఒకటి లేజినెస్ మన యాటిట్యూడ్ మన ఆలోచించే విధానం క్లియర్ సో స్టార్ట్ చేద్దామా రెడీయా ఎస్ మా గురుజీ. ఎస్ సో మా మరి గురుజీ. ఏం చేయమంటారు ఈ వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళని తీయమంటారా అలా వదిలేనా తీన్ మా గురుజీ. ఆ? తీన్ వాళ్ళకి వాళ్ళకి
వదిలే ఈసారి చేయండి, ముఖ్యమైనది కాబట్టి రేపటి నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి 6:15కే లాక్ చేసేయండి. రేపు నుంచి అయితే నేను వదిలేను. నెక్స్ట్ ఇట్లు నేను తెలుసు కదా నేను ఎక్కడి నుంచి వచ్చాను. వెంకటప్రసాద్లో ఓన్లీ ఒక్క కోణం చూశారు మీరు, ఇంకో కోణం చూడలేదు. ఎందుకంటే నేను ఒకటే, ప్రతి ఇంటికి పేదరికాన్ని నిర్మూలించాలి, అదే కాన్సెప్ట్తో వచ్చాను. నేను పేదవాడిగా చూశాను, డబ్బు ఉన్నవాడిని కూడా నేను చూశాను. ఇప్పుడు అలాగే జీవిస్తున్నాను. పేదవాడిగా కూడా నేను ఎలా ఉన్నానో అది నాకు తెలుసు. డబ్బు వచ్చినప్పుడు కూడా ఎలా జీవిస్తున్నానో అది కూడా నాకు తెలుసు. ఆ బాధలు కొంతమంది పడకూడదని నా ఆకాంక్ష. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అదవుతుందా? రెడీ, స్టార్ట్ చేద్దామా? అది రెడీ? సీరియస్ Yes, పేరు సీరియస్ చెప్పిన మా సో నేను చెప్పిన దానికి అట్ట అయిపోవడం కాదు, సీరియస్. దాన్ని లైఫ్ మీద సీరియస్ ఉండాలి. అవునా? లైఫ్ మీద సీరియస్ ఉంటారు. ఓకే. సో ఎవరికి ఫోన్ లేకండి, వచ్చే వాళ్ళు వస్తుంటారు. ఎవరిని మనం ఉద్ధరించాలని కాదు, ముందు మనం ఉద్ధరవ్వాలి, మనం సక్సెస్ అవ్వాలి. అదవుతుందా? ఎవరైతే వచ్చారో ప్రాపర్గా వినండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈరోజు. సో మన కంపెనీ ప్రతి 3 monthsకి టార్గెట్ ఇస్తుంది. వై? ఎందుకు కంపెనీ టార్గెట్ ఎందుకు ఇస్తుంది? అసలు ఫాస్ట్గా సక్సెస్ పొందుతామని. ఫాస్ట్గా సక్సెస్ పొందుతామని, అండ్ ఎర్లీగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అవునా కదా? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు నేను కూడా కంటిన్యూగా 14 టార్గెట్లు కొట్టాను. ఏంటి 14. ఇప్పుడు వరకు ఏ టార్గెట్ నేను వదిలిపెట్టలేదు. నాకు టార్గెట్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా సవాల్ చేస్తే ఇంకా ఇష్టం. నువ్వు ఏది సాధించలేదు అనుకో, సాధించి చూపిస్తావు. అవునా? ఇప్పటి వరకు ఏ టార్గెట్ వదిలిపెట్టలేదు. నేను జాయిన్ అయిన ప్రెషర్ దగ్గర నుంచి. అందుకే 790 రోజుల్లో డైమండ్ అయ్యాం. అవునా? అందుకే ఇన్కమ్ సంపాదించాం. ఈరోజు ప్రేమ ప్రఖ్యాతులు వస్తుందంటే కారణం ఒకటే, సకల దరిద్రాలుగా ఒకటే. ఏంటి తెలుసా? టార్గెట్ సకల సకల దరిద్రాలు పోవాలంటే ఒకటే, టార్గెట్ కొట్టాలి. అది రెడీ? టార్గెట్ కొట్టట్లేదంటే కారణం ఎవరు? మేమే టార్గెట్ కొడుతున్నారంటే మేమే రెండు మీయే. ఎవరిని మనం బ్లేమ్ చేయవసరం లేదు. మన Yes. ప్లానింగ్ మన సక్సెస్. అవునా? అది రెడీ? రెడీయా? రెడీ Yes, అయితే Lord. మరి వీడియో ఆఫ్ చేసుకున్నారు. వీడియో ఆన్ చేసుకోండి ప్రాపర్గాను. చాలా ఇంపార్టెంట్. వీడియో ఆఫ్ చేసుకున్న దానికి వీడియో ఆన్ చేసుకుని చాలా తేడా ఉంది తెలిసింది. ఈ నేను కూడా వీడియో ఆఫ్ చేసుకొని చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? వినరు సరిగాను. అవునా? అదేవిధంగా ఇక్కడ చాలామంది బెడ్ల మీద వింటున్నారు. సక్సెస్ రాదండి, చెప్పేస్తున్నాను కదా. ఇలా చేస్తేనే వస్తుంది, అది రూల్ అది. అవునా? అది రెడీ? సో బిగ్ బ్లాస్తో బిగ్ మ్యూజిక్తో స్టార్ట్ చేద్దాం. టుడే ఇస్ ద బెస్ట్ డే, గ్రేట్ డే, వండర్ఫుల్ డే. సో ఎవరైతే మీరు గాడ్ నమ్ముతున్నారో, ఎవరైతే యూనివర్సల్ నమ్ముతున్నారో వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి, ఇంత మంచి గ్రేట్ డే ఇచ్చినందుకు. అవునా కదా? ప్రతి వ్యక్తి కూడా గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ లేకపోతే ఏ వ్యక్తి కూడా ముందుకు వెళ్ళాడు. అందుకే ఈరోజు అంతా ఓన్లీ గ్రాటిట్యూడ్ గురించి చెప్పాను మీకు, సాంగ్ కూడా. అవునా? ఓకే, సూపర్. స్క్రీన్ కనిపిస్తుంది లెజెండ్స్? ప్రాపర్గా నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా మీరు మెయింటైన్ చేసుకొని ఫాలో అయ్యారంటే రాబోయే 33 రోజుల్లో మీరు టార్గెట్ కొట్టచ్చు, 33 డేస్లో. అవునా? నైట్ 2 అయింది కంప్లీట్గా ఫినిష్ చేసేవాడికి. ప్రాపర్గా లోడ్ చేసుకున్నాను అనుకో, చాలా బెస్ట్. స్క్రీన్ ఓకేనా టేకర్స్? ఎస్ గురుజీ. క్లియర్ గురించి సో థ్యాంక్ యూ, వెల్కమ్ టు ఆల్ లెజెండ్స్. సో ప్రతి 3 monthsకి కూడా మన కంపెనీ టార్గెట్ ఇస్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా ఆ వ్యక్తి గోల్ అచీవ్ చేయాలని, ఫాస్ట్గా లెవెల్ అచీవ్ చేయాలని, ఫాస్ట్గా ఇన్కమ్ సంపాదించుకోవాలని, అండ్ ఫాస్ట్గా డైమండ్ అవ్వాలని. అండ్ ప్రతి వ్యక్తి ఓన్లీ ఇక్కడ ఉండిపోకూడదు, ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఓన్లీ డబ్బు ఒకటే కాదు, డబ్బుతో పాటు ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది అనమాట కంపెనీ. ఎవ్రీ 3 monthsకి ఏదో టార్గెట్ ఇస్తుంది, ఏదో టార్గెట్. అవునా? సో ఎందుకంటే మనిషికి టార్గెట్ లేకపోయింది అనుకో లేజీ అయిపోతాడు. మనిషికి టార్గెట్ లేకపోతే ఏం చేస్తాడు? లేజినెస్ అవుతుంది. లేజినెస్. సో కాబట్టి కంప్లీట్గా ఈరోజు చెప్పబోయే టార్గెట్ ప్లానింగ్ కూడా మీకు రాబోయే 33 రోజులకి ప్లానింగ్ అనమాట. ఈ రోజుకి ఎన్ని రోజులు ఉంది? 33 days. కోస్ట్లు ఎవరైతే ఉన్నారో కొంచెం రిప్లై ఇస్తుండండి. అదవుతుందా? కోస్ట్ ఇస్తుంది అందుకే. సో ఈ రోజుకి ఎన్ని రోజులు ఉందండి? 33 days. 33 days. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్ ఇంట్రడక్షన్, మై నేమ్ ఈజ్ వెంకట ప్రసాద్. నా ఎడ్యుకేషన్ కోపా, BA, MA, PG ఉమెన్ రేట్ చేశాను. సో మాది ప్రాపర్ వచ్చి పైక్రోపేట, అనకాపల్లి జిల్లా. సో బిఫోర్ నేను
పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ అని వర్క్ చేశాను. సో కంప్లీట్గా 11 ఇయర్స్, ఇంకా 28 సంవత్సరాల సర్వీస్ ఉన్నాను. కానీ జాబ్ని క్విట్ చేసి సో 70,000 సాలరీని కూడా రిజైన్ చేస్తాను అనమాట కంప్లీట్గా. ఎందుకంటే జాబ్ చేస్తే ఏ వ్యక్తి కూడా కోటీశ్వరుడు అవ్వలేడు, తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని తెలిసింది. సో ఎప్పుడైతే నా మెంటర్స్ని చూశానో, నా మెంటర్ ఒకటే మాట చెప్పాడు, చేయి టైగర్, నేనున్నాను, నా భరోసా ఇచ్చాడు. ఈరోజు కంప్లీట్గా మెంటర్ నమ్మాను. మెంటర్ నమ్మడం బట్టి ఈరోజు నా లైఫ్ కూడా మారింది. సో నా మెంటర్ లాగే నాకు కూడా ఈరోజు నా మెంటర్కి ఏవైతే వచ్చాయో అవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు నమ్మకం పెట్టుబడి ఈ బిజినెస్. సో కాబట్టి ఈరోజు నా లైఫ్ చేంజ్ చేసుకున్నాను. కారణం ఒకటే, నమ్మకం. సో హౌ టు ఈజీ టార్గెట్. హౌ టు ఈజీ టార్గెట్ని ఎలా ఫైట్ చేయాలి, అసలు టార్గెట్ అంటే ఏంటి చూద్దామా? అసలు వ్యక్తులు ఎందుకు టార్గెట్ కొట్టలేకపోతున్నారు? వై నాట్ అచీవింగ్ అండ్ ఫెయిల్ టార్గెట్ విన్నింగ్. ఏంటండి, మనుషులు ఎందుకు టార్గెట్ కొట్టలేకపోతున్నారు? మనుషులు ఈ బిజినెస్లో ప్రతి వ్యక్తి టార్గెట్ కొట్టాలనుకుంటాడు, ప్లానింగ్తో వస్తాడు, బయలుదేరుతాడు. కానీ ఎందుకు టార్గెట్ అచీవ్ చేయలేకపోతారంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఏం చేయాలో తెలిసిపోతుంది. చూద్దామా? యూ డోంట్ హ్యావ్ ఏ బర్నింగ్ డిజైర్. ఏంటండి, యూ డోంట్ హ్యావ్ బర్నింగ్ డిజైర్. బర్నింగ్ డిజైర్ ఉండదు వ్యక్తికి. ఏదో అంటే కసి ఉండదు, పట్టుదల ఉండదు. పట్టుదల ఉండదు అనమాట. సో ఏదో చేస్తున్నాడు అంతే, బర్నింగ్ డిజైర్ ఏముండదు. హలో, కోరిక ఉండదు. ఏంటండి, బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి? కోరిక ఉండదు వ్యక్తికి. కోరిక లేకపోవడం వల్లే ఆ వ్యక్తి ఆ టార్గెట్ అచీవ్ చేయలేకపోతాడు. కోరిక. నెక్స్ట్, ఈ డోంట్ హ్యావ్ ఏ మోడల్స్ అండ్ మెంటర్స్ అండ్ మ్యాప్. సో ప్లానింగ్ ఉండదు. ఏంటి, నెక్స్ట్ ఏంటి, రైట్ ప్లానింగ్ ఉండదు. ఓన్లీ మోటివేషన్ బిజినెస్ అవ్వదు కదా. ఇప్పుడు డంప్సప్ బాటిల్ ఎలా ఓపెన్ టప్ 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 అని ఏమవుద్ది, టప్ మన చూస్తుమని అయిపోద్ది. అదే ఒక వాటర్ బాటిల్ ఓపెన్ ఏమవుద్ది, ఏమవుతుంది, నార్మల్గా ఉంటుంది. మోటివేషన్ అనేది జస్ట్ ఆ సెకండ్ వరకే, ఆ టైం వరకే. మోటివేషన్ బిజినెస్ అవ్వదు కదా. అవునా? ఇక్కడ మనం అచీవ్ చేయాలి, కింద వాళ్ళని అచీవ్ చేయించాలి. అంటే మన దగ్గర ఏముండాలి, సరైన ప్లానింగ్ ఉండాలి, ఒక మ్యాప్ రెడీ చేసుకోవాలి. అదైనా చాలామందికి అది ఉండదు, అందుకే ఎక్కువ మంది టార్గెట్ అచీవ్ చేయలేకపోతారు. థర్డ్ థింగ్, డూయింగ్ బై థింకింగ్ ఓన్లీ, నాట్ బై యాక్షన్. ఓన్లీ థింకింగ్, గురించి టార్గెట్ కొడేస్తాను, యా చేసేద్దాం, కూర్చొని ఆలోచిస్తాడు, యాక్షన్ చేయడు. బిజినెస్ ఆలోచించాలా, యాక్షన్ చేయాలా? యాక్షన్ చేయాలి. ఆలోచించాడు బిజినెస్ అవ్వదు. ఆలోచిస్తూనే ఉంటాడు, చించి ఏం చేయడు. యాక్షన్ చేయాలి, యాక్షన్. అవునా? నెక్స్ట్, ఈ డోంట్ షో యువర్ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండదు. ఎవరన్నా అడిగాను, కొడదానండి, చిన్న ఏదో ఒక విఐపి సీట్ చిన్న టార్గెట్ ఒకటి సరిపోద్ది. కింద ఉంది తప్పని, కింద టీం ఉంది అని అడిగామనుకో, కొడదానా సరే. ఇతనికే కమిట్మెంట్ ఉండదు, కింద వాళ్ళు ఎవరిని కొట్టిస్తాడు? బ్యాంకాక్ టార్గెట్ రిలీజ్ అయింది సెట్జెట్లో. నేను అచీవ్ చేసి ఒక 10 మందిని అచీవ్ చేయిస్తే ఎలా ఉంటుంది? అవునా? కానీ ఈ వ్యక్తికి ఎలా ఉంటుంది అంటే, కిందోడు తప్పని ఉంటుంది చేయాలని, కానీ ఈ వ్యక్తికి కమిట్మెంట్ లేకపోవడం వల్ల కిందోడు లాస్ అయిపోతున్నాడు. స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండదు. కొడతానే సార్ ఏమని అడిగామనుకో, అంత డేలాడేలా. నెక్స్ట్, యూ గివ్ అప్ టు సూన్. ఏంటి, గివ్ అప్ టు సూన్, తొందరగా వదిలేస్తుంటాడు. ఆ బిజినెస్ని తొందరగా వదిలేస్తాడు కొంతకాలం. ఆ వ్యక్తి ఎంతకాలం ఉండవు. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ నాట్ అచీవింగ్. ప్రతిదానికి భయం. అచీవ్ చేయాలని కోరిక ఉండదు, తప్పన ఉండదు, ఫియర్, భయం ఉంటుంది. సాధించలేమని భయం కూడా ఉంటుంది. టార్గెటే మనం కొట్టలేమో అవ్వలే కదా. మరి కొట్టిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నెక్స్ట్, డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. ఒక గీత గీసుకొని కూర్చుంటాడు అంతే. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను. ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాడు వ్యక్తి. ఇప్పుడు సాధిస్తున్నారంటే
అది తను మనిషే. నువ్వు సాధించట్లేదంటే నువ్వు మనిషి, కాబట్టి నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండిపోయినట్టు. ఎవరైతే టార్గెట్ కొట్టలేదో కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే, టార్గెట్ కొట్టలేని వ్యక్తి నా దృష్టిలో. అవునా? ఎస్. నెక్స్ట్, డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ డైలీ రొటీన్. ప్రతి దానికి కాంప్రమైజ్, మీటింగ్ రావాలంటే కాంప్రమైజ్, ఏదైనా చేయాలట, నెక్స్ట్ అచీవ్మెంట్ తీయాలంటే కాంప్రమైజ్, ప్రతి దానికి కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్, ప్రతి దానికి కూడా. ఒక అప్లైన్తో మాట్లాడాలంటే కాంప్రమైజ్, రిపోర్ట్ ఇవ్వాలంటే కాంప్రమైజ్. ఇది ఒకటే కాదు, బయటన్నా కాంప్రమైజ్, కాంప్రమైజ్తో జీవిస్తారు అంత. ఓన్లీ నీ బిజినెస్ గురించి చెప్పట్లేదు. నెక్స్ట్, యూ డోంట్ హ్యావ్ రైట్ ప్లానింగ్. రైట్ ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ ఉంటుంది, తెగ మోటివేషన్, ఉదయం లేచిన దగ్గర నుంచి మోటివేషన్, ఇది చేసి అలా చేసి స్టేటస్లో పెడతాడు. ఇది చేయాలి నేను ఏడు చూపిస్తాను, దమక చేస్తాను. స్టేటస్లో కాదు, మన స్టేటస్ 10 మంది చూడాలి. మన స్టేటస్ 10 మంది చూడాలి. అవునా? నీ దగ్గర నువ్వు పెడుతున్నావు అంటే స్టేటస్, దాని దగ్గర ప్లాన్, నీ దగ్గర దాని దగ్గర యాక్షన్ కూడా ఉండాలి. అవునా? హలో? ఎస్ మా గురించి. నెక్స్ట్, యూ మే హ్యావ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఒకదాని మీద ఉండదు, టార్గెట్ మీద ఉండదు. వస్తాడు, ఏ పని అయితే చేయాలో ఆ పని చేయడు, మిగతా అన్ని పనులు చేస్తాడు. ఏంటి? మళ్ళీ ఒకసారి చదవండి గురించి, ఆ లైన్ కనిపించట్లేదు. టైగర్స్ కనిపించట్లేదా? లాస్ట్ ఇప్పుడు క్లియర్. యు మే హ్యావ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ అంటే 10 మీద 100 మీద లక్షల మీద ఫోకస్ ఉంటుంది. ఫోకస్ ఉండదు. దేని మీద, దేనికోసం వచ్చాడు అసలు? షేప్ షాప్కి ఎందుకు వచ్చాడో తెలియదు. షేప్ షాప్కి ఎందుకు వచ్చారో తెలియదు. అవునా? ఏం చేస్తాడో తెలియదు. అలాంటి అనమాట. హలో? ఎస్ మా గురించి. ఈ కంప్లీట్గా ఈ పాయింట్స్ వల్ల వ్యక్తి అచీవ్ చేయలేకపోతున్నాడు. కరెక్టా కదా? Yes, మా గురించి. కరెక్టా కదా? Yes, మా గురించి. ఎవరైతే టార్గెట్ కొట్టలేదో అవే ఇవి సేమ్. 100% చెప్తున్నాను, 100,000%. ఎస్ మా నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను. నేను కొట్టట్లేదు అంటే అది నా కారణం. ఏంటి? నేను టార్గెట్ కొట్టట్లేదు అంటే అది నా తప్పు. అవునా కదా? Yes, మా సో కాబట్టి ఇందుకు అచీవ్ చేయలేకపోతారు చాలామంది. విన్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ విల్ విన్ ఇన్ టు యువర్ రియాలిటీ. ఫస్ట్ విన్నింగ్ ఎక్కడ వేసుకోవాలి? మైండ్. మైండ్లో విన్నింగ్ వేసుకోవాలి. ఎస్, ఐ ఆమ్ విన్నర్, నేను ఎలాగైనా విన్ అవుతాను. ఎస్, డెఫినెట్లీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. మైండ్లో ఫిక్స్ అవ్వకపోతే అనుకుంటే అవ్వదు. మైండ్లో అవ్వుకోవాలి. మైండ్లో, ఎందుకంటే మైండ్లో ఏమైతే అనుకుంటావో బాడీ అదే యాక్సెప్ట్ చేస్తుంది. అవునా? సో అభినయతో కభి నయోగా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు ఇది చెయ్యకపోతే ఇంకెప్పుడు చేయలేవు. నో ఆర్ నెవర్ చెక్ యువర్ యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్. ఒకసారి నువ్వు యాటిట్యూడ్ ఎలా ఉంది నీది, నీ మైండ్ సెట్ ఎలా ఉంది? నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఒకసారి ఆలోచించుకో. నువ్వు టార్గెట్ విన్ అవ్వలేకపోతుందంటే కారణం ఒకటే, నా టార్గెట్ గురించి కింద వాడికి చెప్పు, టార్గెట్ మీద ఫోకస్ చేయించు, విన్ చేయించు. అవునా? చూద్దాం. ఇఫ్ యూ వాంట్ మోర్, మీరు ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారా? Yes, మా గురించి. సో ఫస్ట్ మనం ఏమవ్వాలి? కోర్ అవ్వాలి. ఏంటి? కోర్ అవ్వాలి. ఈ బిజినెస్లో మోస్ట్ థింగ్ ఏంటంటే కోర్ అవ్వాలి. సో కోర్ ఏంటి? కోర్ ఓన్లీ విన్ ఎవ్రీ టార్గెట్. కోర్ అయ్యే వ్యక్తే ఎవ్రీ టార్గెట్ ఫైట్ చేస్తాడు. కోర్ ఓన్లీ విన్ ఎవ్రీ టార్గెట్. ప్రతి టార్గెట్ ఫైట్ చేస్తాడు, ప్రతి టార్గెట్ కొడతాడు. కోర్ ఓన్లీ బికమ్ ఏ డైమండ్. ఏ పర్ఫెక్ట్ కోర్ ఓన్లీ బికమ్ ఏ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ వన్ డే. ఎప్పుడైతే పర్ఫెక్ట్ కోర్ అవుతాడో ఆ వ్యక్తి కూడా ఒకరోజు యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అవుతారు. యూసీఏ మన దాంట్లో 18 లెవెల్ అనమాట. 18 లెవెల్ యూసీఏ అవుతారు. యూసీఐలో ఎంత సంపాదించుకోవచ్చు? మినిమం 100 crore. మినిమం 100 crores. ఈరోజు యూసీఎల్ చాలా మంది ఉన్నారు మన దాంట్లో. డైమండ్ అయ్యేలోపు ₹1,00,00,000, యూసీఐలోపు ఒక 100 CR. కానీ ఫోకస్ దీని మీద బెటర్. మనం బయట సంపాదించగలమంటే లేదు. ఎవరైతే జాబులు చేస్తున్నారో ఆ ₹1,00,00,000 ఎక్కడ సంపాదించగలరు? ఎవరైతే చిన్న బిజినెస్ చేస్తున్నారో ఎక్కడ సంపాదించగలరు? ఇక్కడ మినిమం వచ్చిన తర్వాత ఫోకస్ ఉండాలి.
ఏ పని చేస్తున్నది ఫోకస్ ఉండాలి, కానీ అంత మైండ్ సెట్ అవుట్ ఆఫ్. అవునా? ఏదైతే చేస్తారో అది చేయరు, మిగతా అన్ని ఫోకస్లు ఉంటాయి. రిలేషన్ పరంగా కానీ, ఫ్రెండ్షిప్ పరంగా కానీ, అన్ని వేరు వేరే, అన్ని రాంగ్గా ఆలోచన, బుర్రే రాంగ్ అతను, మైండే రాంగ్, అందుకే అలా ఉండిపోతాడు. అవునా? చూద్దాం. ఆగబడే ఎస్ మాగురుజీ. రాసుకున్నారా? ఎస్ మా గురుజీ. ఎస్ మాగురుజీ. సో కంప్లీట్గా మనకి టార్గెట్ ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చింది టార్గెట్? January 16 to February 26. జనవరి 16 టు February 26. మార్చ్ మార్చ్ 13th. మార్చ్ 13th. జనవరి 16 నుంచి మార్చ్ 13 ఆల్రెడీ అయిపోయాయి రోజులు. ఎటుని సగం రోజులు అయిపోయింది. రోజులు అయిపోయి ఈరోజు డేట్ ఎంత? 9th. 9th ఫిబ్రవరి. 57 రోజులు టార్గెట్. ఈ రోజుకి టోటల్గా 33 రోజులు మిగిలింది. ఎంతండి? 33 days. 33 రోజులు. ఏం చేసామంటే ఏం లేదు. No. కానీ నేను చేశాను, నా టార్గెట్ అయిపోద్ది అండి. నా టార్గెట్ అయిపోతుంది, నాకు తెలుసు నా టార్గెట్ ఫైట్ చేయాలంటే. అవునా? చూద్దాం. సో ప్రజెంట్ టార్గెట్ రిలీజ్ చేసింది ఏంటంటే చక్రాలో ఫ్రెషర్, బ్రౌంజ్, సిల్వర్, ప్లాటినం. చక్ర టార్గెట్ అంటే గోవా టార్గెట్. గోవాకి 4 రోజులు అండ్ 3 నైట్లు, అంటే థాయిలాండ్ 7 days అనమాట, 7 days ట్రిప్. సో ప్రతి లెవెల్లో కూడా మీకు ఆల్రెడీ రిలీజ్ చేసింది. చక్రకి ఎన్ని కావాలి, గోవాకి ఎన్ని కావాలి, బ్యాంకాక్ ఎన్ని కావాలి. ఓకే, చూద్దాం. సో ఫ్రెషర్కి ఎన్ని కావాలి? 8 cells. లెఫ్ట్లో 8, రైట్లో 8. చక్రకి అయితే ఇది 200 బీవీతో అయితే, నేను 200 బీవీతో చెప్తున్నాను. 200 బీవీతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి లెఫ్ట్లో 8 డీడీలు, రైట్లో 8 డీడీలు కావాలి. అవునా? హలో. అదే ఒక గోవాకి అయితే లెఫ్ట్లో 11, రైట్లో 11, లెఫ్ట్లో 11, రైట్లో 11 కావాలి. అదే ఒక బ్యాంకాక్ కొట్టాలంటే లెఫ్ట్లో 16, రైట్లో 16, లెఫ్ట్లో 16, రైట్లో 16. బ్రౌన్స్కి లెఫ్ట్లో 10, రైట్లో 10 చక్ర కాయిన్కి. గోవాకి 14, 21, 21 థాయిలాండ్. సిల్వర్కి లెఫ్ట్లో 15, రైట్లో 15, లెఫ్ట్లో 20, రైట్లో 20 గోవాకి. చూడండి ఎక్కడో డబుల్ వాయిస్ వస్తుంది మీట్లో. లెఫ్ట్లో 25, రైట్లో 25 థాయిలాండ్కి. అదే ప్లాటినం అయితే లెఫ్ట్లో 17, రైట్లో 17, 23, 23 గోవాకి, 32, 32 థాయిలాండ్కి. ఇది 200 బీవీస్తో మీరు చేస్తే, నేను లెక్క ప్రకారం చెప్పాను 200 బీవీస్తో. ఓకే, చూద్దాం, ముందుకెళ్దాం. సో మన టార్గెట్ ఆల్రెడీ ఫినిష్ చేసింది. ఎంత వస్తుంది అమౌంట్ అనేది క్లియర్గా రాశాను కూడా. అవునా? టోటల్గా ఎంత అమౌంట్ వస్తుంది A to Z. నీ కళలో నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు, విరామం తీసేయకూడదు. టార్గెట్ కొట్టే వరకు కూడా విరామం ఉండకూడదు. అవునా? చూద్దాం. బెనిఫిట్ ఆఫ్ టార్గెట్ ఏంటండి? ఇందాక ఏం చెప్పాను? టార్గెట్ కొట్టకపోతే ఎందుకు కొట్టట్లేదని చెప్పాను. అవునా? హలో. Yes, Guruji. టార్గెట్ ఎందుకు కొట్టట్లా తీసుకున్నాను. ఇప్పుడు బెనిఫిట్ చూద్దాం. అది రెడీ? ఎస్ మా గురుజీ. Maguruji. బెనిఫిట్ రాసుకోండి. అసలు టార్గెట్ ఎందుకు కొట్టాలి, బెనిఫిట్ చూద్దాం. ఇఫ్ యూ విన్ ఎవ్రీ టార్గెట్, యువర్ రికగ్నిషన్ చేంజ్ ఎవ్రీ 3 months. మనం టార్గెట్ ఫైట్ చేస్తే మన రికగ్నిషన్ ప్రతి 2 నెలలకి 3 నెలలకి చేంజ్ అవుతుంది. హలో. సారీ, ఇక్కడ 2 months కాదు, 3 months. 2 నుంచి 3 monthsలో ప్రతి రికగ్నిషన్ చేంజ్ అవుద్ది. చేంజ్ అవుద్దా లేదా? మన టార్గెట్ కంటిన్యూగా కొడుతుంటాం, మన లెవెల్ ఏమవుతుంది? పెరుగుతుంది గురుజీ. మారుతుంది. అవునా? సో మన అల్టిమేట్ గోల్ ఏంటి? డైమండ్ అవ్వాలి. డైమండ్. Diamond. మరి డైమండ్ అవ్వాలంటే డైమండ్ అలా అయిపోతామా? ఓ భీమ్ విష్ అంటే అయిపోద్దా? అవుదే. సో ఇక్కడ మినిమం ప్రతి టార్గెట్ మనం ఫైట్ చేస్తామంటే మన లెవెల్ రికగ్నిషన్ మారుతుంది. అవునా? నెక్స్ట్ థింగ్, బికమ్స్ డైమండ్ ఇన్ 3 years బై విన్నింగ్ ఎవ్రీ టాప్ టార్గెట్. ఈరోజు మేము 790 రోజుల్లో డైమండ్ అయ్యామంటే ఏంటండి? 790 రోజుల్లో డైమండ్ అయ్యామంటే కంటిన్యూగా టాప్ టార్గెట్లు కొట్టాం, టాప్ టార్గెట్. అందుకే
ఈరోజు డైమండ్ అయ్యాం ఫాస్ట్గా. అవునా? డైమండ్ అయ్యాం లేదా? Yes, మా గురుజీ. డైమండ్ అయ్యాం లేదా? ఎస్ Yes. హలో, ఎస్ మా గురుజీ. Yes, మా గురుజీ. డైమండ్ అయ్యాం లేదా? అయ్యారు మా గురుజీ. కొంతమంది మా డౌట్ గురుజీ. అవునా, గురూజీ డైమండ్ అయ్యారు లేదా, అలాగే రికగ్నిషన్ చేసి ఉంటారు అండి, అలాగే రికగ్నిషన్ చేసి ఉంటారు. అవునా? కంపెనీ లెవెల్లో ఎవరు చేయరు గురించి. ఉంటుంది భ్రమలో. ఆలోచన విధానం బోల్డ్ ఆలోచిస్తారు విధంగా. అవునా? సో ఇది నా ఐడి. చూడండి, నెక్స్ట్ లెవెల్ ఏంటి? డబుల్ డైమండ్. డబుల్ డైమండ్. అవునా? డబుల్ డబుల్ డైమండ్. డైమండ్. నేను బిజినెస్ కూడా నాది ఏ లెక్క ఎవరికో తెలియదు, ఏ సెల్ఫ్లోకి ఏది పవర్ లెక్క అలా బిజినెస్ చేస్తాను. అవునా? నా బిజినెస్ కూడా ఈక్వల్గా ఉంటాయి 10 ఎస్ నా బిజినెస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అలా చేస్తాం మేము. అవునా? సో కాబట్టి చెయ్యాలా గట్టిగాను? Yes, అంటే మా మేము గురుజీ. డైమండ్ అయ్యామా? Yes, మా గురుజీ. డబుల్ డైమండ్. చూడండి, మీరు చూస్తూనే ముందుకెళ్ళిపోతుంటాం. అయితే నాకు రైట్ ప్లానింగ్ ఉంది. అవునా? క్లియర్? Yes. పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ ఛాలెంజెస్ అండ్ కామెంటర్స్. ఎవరైతే మనకు ఛాలెంజ్ చేస్తారో, నువ్వేమీ చేయలేవు, నువ్వేది సాధించలేవు అని కామెంట్ చేస్తారో, ఆ ఫ్రెండ్ అన్నా, దెన్ థింగ్ రిలేటివ్స్ అన్నా, అందులో ఆగిపోయిన వ్యక్తి అయినా, ఎవరైతే నీకు కామెంట్లు చేస్తారో వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ ఏంటి? విన్నింగ్. విన్నింగ్. ఏంటి? నువ్వు టార్గెట్ కొట్టి చూపించు, కొట్టి చూపించి అప్పుడు మాట్లాడు. కొట్టకుండా ఎవరితో మాట్లాడకు. నువ్వు చేస్తాను అది చేస్తాను చూసుకోరా అని స్టేటస్లోని గ్రూపుల్లోని పెట్టడం కాదు, ఏదన్నా సాధించి చూడు. ఈరోజు వెంకటప్రసాద్ చెప్పాడంటే చేసాక చెప్తాడు. అవునా? హలో, ఏదైతే Yes, ma'am. చేస్తానో అది కూడా చెప్తాను నేను. అవునా? సో కాబట్టి పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ ఛాలెంజెస్ అండ్ కామెంట్. చాలామంది చెప్తారు నువ్వేం సాధించలేవరా, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటారా? దానికి అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఏంటి? టార్గెట్ కొట్టాలి. క్లియర్? చేంజ్ టు ట్రావెల్ ఫారెన్ ట్రిప్స్. ఏంటి? చేంజ్ టు ట్రావెల్ ఫారెన్ ట్రిప్స్. ఫారెన్ ట్రిప్ ఇప్పటి వరకు మన లైఫ్లో, మన జీవితంలో, మన వంశంలో ఎప్పుడు కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళలేదు. కానీ Yes. ఇక్కడ టార్గెట్ విన్ అయ్యి ఫారెన్ ట్రిప్ వెళ్ళచ్చా లేదా? Yes. Yes, మా గురుజీ. వెళ్ళచ్చా లేదా? Yes, మా గురుజీ. వెళ్ళచ్చు. నెక్స్ట్ థింగ్, గెట్ ఇన్కమ్ ఆఫ్ 30,000 to 50,000 ఎవ్రీ మంత్. ఇక టార్గెట్ మనం కూడితే ఒక నెలకి 30,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మినిమం చెప్తాను, నేను మినిమం అది పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం అవ్వచ్చు. ఎనీబడి. నెక్స్ట్, 2 సైడ్ టీమ్ బిల్డింగ్. ఇది టార్గెట్ మనకి 2 సైడ్లు కావాలా, ఒక సైడ్ కావాలా? Two రెండు sides. సైడ్ 2 lakhs కావాలి. సో 2 lakhs కావాలి కాబట్టి టార్గెట్ కూడా 2 lakhs బరాబర్ ఇస్తాడు. ఒక సైడ్ నీకు ఎక్కువ, ఒక సైడ్ తక్కువ ఎవడు. ఇది ర్యాంక్ కాదు, టార్గెట్ ఎప్పుడు కూడా 2 సైడ్ టీమ్ బిల్డింగ్ కరెక్ట్గా పడుతుంది. అవునా? హలో, Yes, మా గురుజీ. ఇప్పుడు వరకు నేను ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఎన్నో నేషనల్ ట్రిప్స్ తిరిగాను. నేషనల్ ట్రిప్ అంటే మాకు టికెట్ ఇచ్చి అవి వదిలేండి. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత బ్యాంకాక్ 3 సార్లు వెళ్ళాం, గ్రీస్ టార్గెట్ కొట్టాం, టర్కీ వెళ్ళాం, యూరోప్ 4 సార్లు కొట్టాం, 4 యూరోప్ టార్గెట్లు. స్విట్జర్లాండ్ వెళ్ళాము, జర్మనీ వెళ్ళాం, ప్యారిస్ వెళ్ళాం, అబుదాబి వెళ్ళాం, హాంకాంగ్ టార్గెట్ కొట్టాం, దుబాయ్ వెళ్ళాం, లండన్ వెళ్ళాం, స్కాట్లాండ్ వెళ్ళాం, ఐర్లాండ్ వెళ్ళాం, ఫిన్లాండ్ వెళ్ళాం. అవునా? టార్గెట్ కొట్టడం బట్టేనా? ఏదైనా డబ్బులు Yes. నేను మనీ పెట్టి అసలు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఏదన్నా ఇదే టార్గెట్ కొట్టా. అవునా? టార్గెట్ కొట్టాను. ఒక్కటి మాత్రం గ్రీస్ వెళ్ళలేదు, అది టార్గెట్ కొట్టి నేను డబ్బులు తీసుకున్నాను. హలో, టార్గెట్ కొట్టి అప్పుడు 1,40,000 ఇచ్చింది కంపెనీ. టార్గెట్ కొట్టి మనం ఒకవేళ వెళ్ళకపోతే డబ్బులు కూడా తీసుకోవచ్చు. 1,40,000 ఇచ్చింది గ్రీస్ వెళ్ళలేదు నేను. అవునా? కంపెనీ కూడా తీసుకెళ్ళలేదు, అది పెండింగ్ ఉంచింది ఎక్కువ. సో కాబట్టి ఇవి క్లియర్. Yes, చూడండి, మా గురుజీ. నా సీక్రెట్. నేను మీకులాగే ఫ్రెషర్లోనే స్టార్ట్ అయ్యానా?
లేదంటే నాకు నా అప్లైన్ ఏమన్నా నాకు కింద టీం ఏమైనా ఇచ్చారా? అప్లైన్ ఎవరు టీం ఎవరు సపోర్ట్ ఇస్తారు. ఏంటని అప్లైన్ సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ ఇస్తారు. ఏం చేస్తారు? గీతలు కూడా ఎత్తున్నారు. ఏంటి దగ్గర ఏమవుతుంది? ఓకే. సో ఇప్పుడు వరకు ఎన్ని టార్గెట్స్ కొట్టాను నేను? 14. 14 Sure. టార్గెట్స్. ఇప్పటి వరకు నేను జాయిన్ అయిన తర్వాత టోటల్గా 14 టార్గెట్స్ వచ్చాయి. సో ఫ్రెషర్ లెవెల్లో థాయిలాండ్ కొట్టాం. ఏంటని అప్పుడు లేట్గా జాయిన్ అయ్యాం కొంచెం 2020లో. సో కాబట్టి థాయిలాండ్ కొట్టాం. నెక్స్ట్ ఎప్పుడైతే థాయిలాండ్ కొట్టాను ఏమైపోయాను నేను? సిల్వర్ అయిపోయాను. ఏంటండి అప్పుడు థాయిలాండ్కి ఎంత కావాలంటే 34 ఏంటండి 34. 34 ప్రతిదానికి ప్రూఫ్ ఉంది. నేను ఫ్రెషర్ లెవెల్లో టార్గెట్ కొట్టానంటే అన్నిటికీ ప్రూఫ్ ఉంది. నేను చూపిస్తాను, రేపు చూపిస్తాను మీకు. అవునా? ప్రతిదానికి విత్ ప్రూఫ్, ప్రతిదానికి ప్రూఫ్తో కూడా చూపిస్తాను. ఫ్రెషర్ లెవెల్లో థాయిలాండ్ కొట్టాను, దెబ్బకి సిల్వర్ అయిపోయాను. మళ్ళీ సిల్వర్లో రిలీజ్ చేసింది, మళ్ళీ థాయిలాండ్ కొట్టాను. సో ఎప్పుడైతే థాయిలాండ్ అయిపోయానో గోల్డ్ అయిపోయాను. రికగ్నిషన్ మారుతుందా లేదా? ఇక్కడ Yes, మా గురుజీ. మారుతుందా లేదా? ఎప్పుడైతే గోల్డ్ అయిపోయినా గోల్డ్ అయినందుకు ల్యాప్టాప్ ఇచ్చింది కంపెనీ, ల్యాప్టాప్. అప్పుడు దాని తర్వాత పెరల్లో గ్రీస్ టార్గెట్. ఏంటండి గ్రీస్ టార్గెట్ అయితే చెప్పవసరం లేదు. ఇది నేను దిశలో ఉన్నప్పుడు ఒక రోజు నాకు 80 డీడీలు కావాలి. 80 డీడీలు ఓన్లీ ఫోన్ కాల్ ద్వారా 80 డీడీలు వేయించండి. ఫోన్ కాల్ ద్వారా 80 డీడీలు. సో టోటల్గా అప్పుడు నేనే గ్రీస్ టార్గెట్ విన్ అయ్యాను. ఎవరు విన్ అవ్వలేదు అప్పుడు. కంపెనీలో కొంతమంది మాత్రం విన్ అయ్యారు గ్రీస్ టార్గెట్. దాని తర్వాత టాపాజ్ లెవెల్లో ట్యాప్ టార్గెట్ రిలీజ్ చేసింది, విన్ అయ్యాము. టాపాజ్ లెవెల్లో యూరప్ టార్గెట్ పెట్టింది, యూరప్ విన్ అయ్యాము. ఎంబ్రాన్ లెవెల్లో యూరప్ టార్గెట్ పెట్టింది, దాంతోపాటు అర్జున్ అవార్డు పెట్టింది. అర్జున్ అవార్డు విన్ అయ్యాం. టర్కీ తీసుకెళ్ళింది కంపెనీ. టోటల్గా ఎవరైతే ఒక్కొక్క లెవెల్లో ముగ్గురిని సెలెక్ట్ చేసింది, ముగ్గురు సెలక్షన్. సో అర్జున్ అవార్డు విన్ అయ్యాం. ఎంబ్రాన్ లెవెల్లో మళ్ళీ యూరప్ టార్గెట్ వచ్చింది, యూరప్ విన్ అయ్యాం. మళ్ళీ ఎంబ్రాన్ లెవెల్లో యూరప్ టార్గెట్, మళ్ళీ అర్జున్ అవార్డు 3 విన్ అయ్యాం. రూబీ లెవెల్లో హాంకాంగ్ టార్గెట్ కొట్టాం. ఓపల్ లెవెల్లో సాంఘై టార్గెట్ కొట్టాం. సాంఘై టార్గెట్లో ఒక 50 మందిని విన్ చేయించాను, టార్గెట్ 50 మందిని టోటల్గా. ఓపల్ లెవెల్లో మళ్ళీ దుబాయ్ విన్ అయ్యాం. ఓపల్ లెవెల్లో బ్యాంకాక్ టార్గెట్ విన్ అయ్యాం. డైమండ్ లెవెల్కి వచ్చేటికి మళ్ళీ బ్యాంకాక్ విన్ అయ్యాం. హలో, Yes, మా గురుజీ. ఎస్ మా గురుజీ. ఇప్పుడు మళ్ళీ డైమండ్ లెవెల్లోనే ఉంది టార్గెట్. చూద్దాం. సో ఆల్రెడీ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఎన్నో ట్రిప్స్ వెళ్ళాం, టీంతో తీసుకెళ్ళాం. దాదాపు బ్యాంకాక్ వెళ్ళాము. కంప్లీట్గా 3 టైమ్స్ వెళ్ళాం. 2023, 2024, 2025. 2023లో కూడా చాలామంది 7గురిని తీసుకెళ్ళాం. 24లో ఒక 60 మందిని తీసుకెళ్ళాం. 25లో కంప్లీట్గా ఒక 120 మందిని తీసుకెళ్ళాం. సో బ్యాంకాక్. Yankee Doodle went to town riding on a pony, stuck a feather in his hat and called it macaroni.
చూసలేదా ఎంతమంది ఉన్నారు టీము ఎవడన్నాడు బిజినెస్ అవుదని పిచ్చిపోతే చూసలేదా ముందు మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాం బిజినెస్ అవ్వదు. ఎవరెవరు చెప్తారు బిజినెస్ అవుతుంది, బిజినెస్ ఎందుకు అవ్వదు, బిజినెస్ అంతా నెగిటివ్ అండి, ఇది ఫ్రాడ్ అండి. ముందు మనం బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాం, ఎవడో మాట నమ్ముతాం. ఫస్ట్ ఇవన్నీ చూస్తావు, చూసింది నువ్వు, కానీ మాట వినేది ఎవరిది? అందుకే రైట్ మెంటర్ రైట్ ప్లానింగ్ ఉండదు. ఎవరైతే రైట్ మెంటర్ రైట్ ప్లానింగ్ ఉండదో వాడు అన్నీ సక్సెస్ అవుతాడు. అవునా? సో ఈరోజు వికాస్ మాగుని చూసాను నా రోల్ మోడల్. ఈరోజు వికాస్ మాగుజులు అవ్వాలంటే నేనేం చేయాలి? వికాస్ మాగుజు ఏదైతే పనులు చేస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో ఆలోచిస్తాను. ఈరోజు డైలీ వికాస్ గురితో మాట్లాడతాను నేను. అవునా? ఆయన వీడియో చూశాను, స్టక్ అయిన ఏంటి ఇలా ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉందా, నేను కావాలి నా లైఫ్ స్టైల్ కూడా అలా కావాలి. చూసాం ఏవో మాకు వచ్చినారు కదా. హలో, ఎస్ మాకు. చూడండి ఎంతమందో ఈరోజు ఓన్లీ షేప్ షాప్ చూడండి, వాళ్ళు బ్యాంకాకులు ఇది. కూర్చున్న సగం మంది ఓన్లీ షేప్ చెప్పాలి. ఏంటని షేప్ చెప్పాలి. బిజినెస్ ఎందుకు అవుతుంది? బిజినెస్ అవుతుంది, చేసేవాళ్ళు చేస్తూ ఉన్నాడు. ముందు మన ఆలోచనలో కట్టగలేదు. అవునా? ఏం చేస్తామంటే ఆలోచనలో పడిపోతాం. టార్గెట్ ఎలా కొట్టాలి, టార్గెట్ ఎలా ఫైట్ చేయాలి, అవుద్దా, చేయగలనా, నా వల్ల అవుతుందా, ఆడికి అవుతుంది అని డిఫరెంట్ ఎవరికి ఆలోచిస్తారు. అవునా? ఇక్కడ ఆలోచన కాదు, యాక్షన్ చేయాలి. ప్లానింగ్ తీసుకుని యాక్షన్ చేయాలి. అవునా? సో చూద్దాం. So you are born to win, but you to be a winner. You must plan to win, prepare to win, and expect to win. ఏం చెప్తున్నాడు ఇక్కడ? హలో, ఏంటి దీనికి అర్థం ఏంటి? హలో, ఫస్ట్ నువ్వు గెలవడానికే పుట్టావు. You are born ప్రతి to మనిషి win. పుడతాడు, కానీ మనం అనుకోవాలి మనం ఎప్పుడు విజేతలం అని. అవునా? Yes. నిలవాలంటే ఫస్ట్ ఏం అవ్వాలి? గెలవాలి. నిలవాలంటే గెలవాలి, ప్లాన్ చేసుకోవాలి, గెలవడానికి సిద్ధం కావాలి, మరియు గెలవాలని ఆశించాలి. గెలవాలని ఆశించాలి. అవునా? ముందు ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి. ఐ ఆమ్ ద విన్నర్. నేను ఎందుకు చేయలేదు, నా వాళ్ళు ఎందుకు అవ్వదు Yes. అనుకోవాలి. అవునా? చూద్దాం. సో ప్రెషర్ టు ప్లాటినం ఏంటండి? ప్రెషర్ టు ప్లాటినం, చక్ర, గోవా, థాయిలాండ్. గోల్డ్ టు డైమండ్. ఎవరైతే గోల్డ్ నుంచి డైమండ్ వాళ్ళకి ఏముంది? రాయలేదు. గోల్డ్ నుంచి డైమండ్ వాళ్ళకి ఏంటి? ఓన్లీ థాయిలాండ్ టార్గెటే. ప్రెషర్ నుంచి ప్లాటినం వ్యక్తులకి ఏమున్నాయి? చక్ర ఉంది, గోవా ఉంది, థాయిలాండ్ ఉంది. ఓన్లీ గోల్డ్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ థాయిలాండ్ ఉంది టార్గెట్. సో టోటల్ బ్యాలెన్స్ డేస్ 57 రోజులకి టార్గెట్ రిలీజ్ చేశాడు. బట్ నో ఈ రోజుకి ఎన్ని రోజులు ఉంది? 33 days. 33 days. ఈ 30 రోజుల్లో ఫైట్ చేయాలనుకున్నారు. అంతా కూడా పర్ఫెక్ట్గా విన్ అవ్వాలనుకున్నారు. ఎంతమంది రెడీగా ఉన్నారు?
గురూజీ నేను విన్ అవ్వడం నేను రెడీగా ఉన్నాను, విన్ అవుతాను, సరైన ప్లానింగ్ చెప్పండి ఎంతమంది? ముందు మీ మైండ్ సెట్ చూస్తాను, మీ మైండ్ సెట్ ఎలా ఉందన్నది చూస్తాను. Yes, Maharshi. ఎంతమంది విన్ అవుతారు ప్లానింగ్ ఇస్తాను, కరెక్ట్ ప్లానింగ్. ఈ 33 రోజుల్లో కూడా మీరు విన్ అవ్వచ్చు, మీ టీం విన్ అవ్వచ్చు. ఇప్పటి వరకు అలాంటి ప్లానింగ్ కూడా ఎక్కడ ఉండదు, అలాంటి ప్లానింగ్ రెడీ చేస్తాను. ఓకే, చూసారా ఇక్కడ కూడా కొంతమంది మైండ్ అసలు నేను విన్ అవుతా చెప్పాను కదా, ఆ మనిషి ఎప్పుడు అలా ఉండిపోతాడు. కారణం ఏంటంటే ముందు ఆలోచన విధానం మారాలి. అవునా? ఇక్కడ ఇంతమంది ఉన్నారా? ఓన్లీ ఇక్కడ మహా అయితే ఓన్లీ ఒక 60 మందే ఆండ్రాయిడ్ చేశారు, 60 మంది ఆండ్రాయిడ్ చేశారు. మిగతాలు ఈ ఆండ్రాయిడ్ చేయాలంటే ఫస్ట్ తనలో చెప్పాను కదా కంఫర్ట్ జోన్లో ఉండిపోతాడు వ్యక్తి. అవునా? కంఫర్ట్ జోన్లో ఉండిపోతాడు. ముందు అది మార్చుకోవాలి, అది మార్చుకుంటే అన్ని సెట్ అవుతాయి. ఓకే, హ్యాండ్స్ డౌన్. హ్యాండ్స్ డౌన్ చేశాడు. ఓకే, చూడండి ప్లానింగ్ ఇస్తాను, పర్ఫెక్ట్ ప్లానింగ్ 30 రోజులు 33 రోజులు ప్లానింగ్. సో కంప్లీట్గాను ఫాలో అవ్వండి. 33 డేస్కి ప్లానింగ్ ఇస్తున్నాను. దీన్ని మీరు ఫాలో అయ్యారంటే మీరు పర్ఫెక్ట్గా గ్యారంటీ విన్నింగ్. ఫస్ట్ ఏంటి? Chakra. చక్ర. ఏరిని చక్ర. అసలు చక్ర ఎలా ఉంటుంది? ఏంటిని చక్ర ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ చక్ర ఎలా ఉంటుంది చూద్దాం, అది చూసేయండి. దాని తర్వాత నేను చక్ర టార్గెట్ ఎలా కొట్టాలో చెప్తాను. అలాంటి ఇండ్లకు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చేతికి పెట్టుకున్నటువంటి ఉంగరం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సో ఒక్కసారి మీరు వెనక్కి వెళితే సంవత్సరం క్రితం కూడా దీని మీద రకరకాల కథనాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కరెక్ట్గా జూలై 1వ తారీఖునే ఈ రింగు పెట్టుకున్నాడు. ఆయనకి ఇప్పటివరకు ముహూర్తాల మీద వాటి మీద నమ్మకం లేదు. ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంలో పూజలు పునస్కారాలు రహస్య పూజలు జరిపి మరి ఒక రింగు తయారు చేయించి పెట్టుకున్నాడని చెప్పేసి చాలా మీడియా సంస్థలు రకరకాల కథనాల్ని వండి వార్చి మనకు వడ్డించాయి. ఫైనల్గా తేలింది ఏంటయ్యా అంటే ఆ రింగు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఆయన నోటితో చెప్పిన తర్వాత ఓహో ఇందుకోసమా అని అందరూ నోరు వెళ్ళబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఎందుకోసం పెట్టుకున్నారో నేను చెప్పబోయే ముందు ఉన్నాడు. ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి హార్ట్ బీట్ ఏ విధంగా ఉంది, బీపీ ఏ విధంగా ఉంది, షుగర్ లెవెల్స్ ఏ విధంగాను, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ డేటా అంతా సెల్ ఫోన్కి పంపిస్తూ ఉంటుంది. ఆ ఫోన్ తన దగ్గర ఉండొచ్చు, లేదంటే వేరే కుటుంబ సభ్యుల దగ్గర ఆ ఫోన్ కనెక్ట్ అయి ఉండొచ్చు. ఆయనకు చూసుకునే టైం లేకపోతే దాన్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండొచ్చు. సో కంప్లీట్గా ఇది ఎందుకండి, కంప్లీట్గా హెల్త్ కాపాడుతుంది. నేను పొలిటికల్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, ఆయన పెట్టుకున్న రింగ్ గురించి మాట్లాడుతున్నా. అవునా? సో కాబట్టి అది చక్ర కాయిన్ అనమాట. చెడి చక్ర కాయిన్. సో ఇది విన్ అవ్వాలంటే ఒక ప్రెషర్ లీడరు చక్ర కాయిన్ విన్ అవ్వాలంటే ఒక ప్రెషర్ లీడరు అతనికి ఏంటి బెనిఫిట్ ఏంటో చూస్తే ఎలా విన్ అవ్వాలో తెలిసిపోతుంది. ఫస్ట్ బెనిఫిట్ చూద్దామా? Yes, good. లెఫ్ట్లో ఎన్ని కావాలి? 8. 8, రైట్లో 8. అంటే ఎంత బీబీ కావాలి? 1600, 1600 బీబీ లెఫ్ట్లో, 1600 బీబీ రైట్లో కావాలి. తన అండర్లో తను చేసినా పర్లేదు, టీం చేయించినా పర్లేదు. 1600. సో మ్యాచింగ్ ఇన్కమ్ ఎంతండి? 8,000 రూపీస్. సో డబుల్ ఇన్కమ్ ఎంత? 8,000. ర్యాంక్ 1 ఇన్కమ్ మీ నియర్లీ ఇంకో 4 వేస్తే ర్యాంక్ 1 అయిపోతాడు, 7,000 రూపాయలు వస్తుంది. ర్యాంక్ బోనస్ ఇన్కమ్ 3,000 రూపాయలు. గోల్డ్ కాయిన్ వాల్యూ ఎంత? సారీ, గోల్డ్ కాయిన్ కాదు, చక్ర వాల్యూ. చక్ర వాల్యూ ఎంత? చక్ర వాల్యూ కంపెనీ ఇచ్చింది వాల్యూ 13. యాక్చువల్లీ బయట 35,000 దీని వాల్యూ ఎంతండి? దీని చక్ర వాల్యూ ఎంత బయట? 35,000. ఆల్రెడీ చాలా మంది విన్ అయ్యారు దీంట్లో మినిమం ఒక 20 నెంబర్స్ ఉన్నారు చక్ర విన్ అయిన వాళ్ళు. లాస్ట్ టార్గెట్ ముందు టార్గెట్లోని 20 మంది విన్ అయ్యారు ఆల్రెడీ వస్తే. సో దీని వాల్యూ 13,000. టోటల్ ఎంత ఇన్కమ్ వస్తుంది?
39,000. 39,000. ఓకే, 39,000. ఇది ఫ్రెషర్ లీడర్కి, ఒక ఫ్రెషర్ లీడర్కి అనమాట. అంటే ఫ్రెషర్ లీడర్ అంటే ర్యాంక్ 1 అవ్వకుండా, టార్గెట్ రిలీజ్ అయ్యి ర్యాంక్ 1 అవ్వకుండా అతను ఏంటంటే ఫ్రెషర్ లెవెల్ అనమాట. ఎక్కడ చూసుకోవాలి తెలుసా అందరికీ? అసలు టార్గెట్ ఎక్కడ చూసుకోవాలి తెలుసా? మీ ఐడి ఓపెన్ చేసి ఎర్నింగ్స్కి వెళ్ళి సేల్స్ ప్రమోషన్ స్టేటస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్లో ఎంత బీవ్ ఉంది, రైట్లో ఎంత బీవ్ ఉంది, మీరు ఏ పొజిషన్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. కావాలంటే మీ అప్లైని అడిగి తెలుసుకోండి. ఓకే, Yes, Maharaj. నెక్స్ట్ బ్రౌంజ్ లీడర్, ఫ్రెషర్ లీడర్ గోవా విన్ అవ్వాలంటే దీంట్లో ఎక్కువ మంది 90% ఎవరున్నారు ఈ ప్యానల్లో? ఫ్రెషర్స్. అందుకే ఫ్రెషర్స్ చెప్తున్నాను ఫస్ట్. గోవా విన్ అవ్వాలంటే, ఒక ఫ్రెషర్ లీడర్ గోవా విన్ అవ్వాలంటే బెనిఫిట్ ఏంటి? ఎన్ని కావాలి గోవాకి? 11. లెఫ్ట్లో 11, రైట్లో 11, అంటే 2,200 బీవీ లెఫ్ట్లో, 2,000 అంతేనా? అంతే, That's good. 2,200 రైట్లో. ఇప్పుడు మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత? 11,000. డబుల్ ఇన్కమ్ 11,000. ర్యాంక్ 1 ఇన్కమ్ 7,000. ర్యాంక్ బోనస్ ఇన్కమ్ 3,000. గోవా టూర్ వాల్యూ 20,000. సో టోటల్గా తనకు వచ్చే ఇన్కమ్ ఎంత? 52,000. 52,000. ఓకే, ఇది ఒక ఫ్రెషర్ లెవెల్ గోవా విన్ అవుతుంది. ఇది కంప్లీట్గా 4 days ట్రిప్. ఎంతన్ని? 4 రోజుల ట్రిప్ అనమాట. క్లియర్? నెక్స్ట్ ఆగబడే. Yes, Maharaj. ఓకే, సో గోవా ఎలా ఉంటుంది అలాంటి మీకు తెలుసు. గోవా విన్ అవ్వాలంటే సో కంప్లీట్గా ఇలా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ థాయిలాండ్, పెద్ద టార్గెట్ అనమాట, టాప్ టార్గెట్. ప్రజెంట్ ఉన్న టార్గెట్లో టాప్ టార్గెట్. ఎన్ని కావాలి? 16. లెఫ్ట్లో 16, రైట్లో 16. ఒక ఫ్రెషర్ లెవెల్ తనకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి? థాయిలాండ్ విన్ అవుతాయి. మ్యాచింగ్ ఎంత అండి? 16,000. 16,000. డబుల్ ఇన్కమ్ ఎంత? 16,000. 16,000. ర్యాంక్ 1 ఇన్కమ్ ఎంత అండి? Second rank of 7,000. ర్యాంక్ బోనస్ ఇన్కమ్ 3,000. ట్రిప్ వాల్యూ ఎంత? 1 lakh. 1 lakh. ట్రిప్ వాల్యూ 1 lakh అనమాట. సో టోటల్ ఇన్కమ్ మనకి ఎంత వస్తుంది? 1,42,000. 1,42,000 ఇన్కమ్ వస్తుంది. రాసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? వెళ్దాం ముందుకి. That's my Yes, Maharaj. ఇంకా చాలా ఉంది. సో ఫ్రెషర్ లీడర్ అయింది. ఇప్పుడు కంప్లీట్గా బ్రోంజ్. ఇది ఒక బ్రోంజ్ లీడర్. బ్రోంజ్ లీడర్కి డైరెక్ట్గా నేను థాయిలాండ్ చెప్తున్నాను. ఫ్రెషర్ మీకు ఆల్రెడీ గోవా కానీ చక్ర అని మీకు చూడండి. సో బ్రోంజ్ లీడర్కి బెనిఫిట్ ఏంటి? మ్యాచ్ ఇన్కమ్ 21,000, డబుల్ ఇన్కమ్ 21,000, ర్యాంక్ 1 ఇన్కమ్ 7,000, బోనస్ ఇన్కమ్ 3,000, ట్రిప్ వాల్యూ 1 lakh. టోటల్ తనకు వచ్చేది 1,52,000. ఒక బ్రౌంజ్ లీడర్కి 1,52,000. అవునా? లెఫ్ట్లో 21, రైట్లో 21 కావాలి థాయిలాండ్కి. నెక్స్ట్ అదే థాయిలాండ్ ట్రిప్ ఒక సిల్వర్ లీడర్ విన్ అవ్వాలంటే తనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే సిల్వర్ లీడర్కి లెఫ్ట్లో 25, రైట్లో 25 కావాలి. లెఫ్ట్లో 25, రైట్లో 25 కావాలి. మ్యాచ్ ఇన్కమ్ 25,000, డబుల్ ఇన్కమ్ 25,000, ర్యాంక్ 1 ఇన్కమ్ 7,000, ర్యాంక్ 2 ఇన్కమ్. ర్యాంక్ 2 కూడా అయిపోతాడు. 25 ఎంత? 50 మంది. అప్పుడు ఏమైపోతాడు? ర్యాంక్ 2 కూడా అవుతాడు. ర్యాంక్ 2 ఇన్కమ్ 9,000, ర్యాంక్ బోనస్ ఇన్కమ్ 5,000, ట్రిప్ వాల్యూ 1 lakh. టోటల్ ఇన్కమ్ ఎంతండి? 1,70,000. 1,71,000. ఓకే, సో అదేవిధంగా ప్లాటినంకి ఎవరైతే ప్లాటినం లెవెల్లో ఉన్నారో వాళ్ళకి 1,88,000 వస్తుంది. ట్రిప్ విన్ అవుతుంది. లెఫ్ట్లో 32, రైట్లో 32 కావాలి. సో ప్లాటినం లెవెల్ ఎవరైతే ఉన్నారో. క్లియర్? చూద్దాం. ఇప్పుడు కంప్లీట్గా జనవరి మంత్ అయిపోయింది. యాక్చువల్లీ జనవరిలో టార్గెట్ రిలీజ్ చేశాడు. అవునా? జనవరిలో టార్గెట్ రిలీజ్ చేశాడు. జనవరి అంతా అయిపోయింది. వదిలేండి, గతాన్ని గుర్తు చేసుకొని నేను ఎలా చేయలేకపోయాను, నా వల్ల అవ్వలేదు వదిలేయడం కన్నా భవిష్యత్తును మార్చుకోవాలా లేదా? Yes, Guruji.
గతం గురించి ఆలోచించాలా, భవిష్యత్తు గురించి ఆలోచించాలా? భవిష్యత్తు గురించి ఆలోచించాలి. భవిష్యత్తు ఆ, గురించి గతం ఆలోచించాలి. గురించి ఆలోచించాలి. ఏంటి, గతంలో జరిగిన తప్పులు మళ్ళీ భవిష్యత్తులో చేయకూడదు. అవునా? గతంలో చేసిన తప్పులు, గతంలో చేసిన మిస్టేక్స్ అన్నీ వదిలేయండి ఇంకా. ఓకే, మారండి ఇప్పటి నుంచి అన్న. మారి నేను మన పేరు మీద కొన్ని పుస్తకాలు ఉంటాయి. పుట్టామంటే ఏదో పుట్టిగా నార్మల్ పుట్టిగా ఉండకూడదు. చనిపోయేలోపు ఏదో సాధించాలి. అవునా కదా? ఎస్ గురుజీ. సో ఈరోజు డేట్ కంప్లీట్గా 9 కంప్లీట్గా మనకి 13 ఏదైతే ఫిబ్రవరి 13 ఒక వారం అవుతుంది. నేను జరిగిపోయిన దాని గురించి మాట్లాడలేదు, జరగాల్సిన దాని గురించి చెప్పాను. అందుకే ఇక్కడ ఫస్ట్ వారం పెట్టాను. 13 వచ్చేటికి ఒక వారం అవుతుంది. ఏంటండి, 13 వచ్చేటికి ఒక వారం అవుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఎన్ని వారాలు ఉన్నాయి కంప్లీట్గా మనకి? 3 వారాలండి. 3 వారాలు ఉన్నాయి ఫిబ్రవరి నెలలో. రాసుకొని కావాలంటే 13, 20, 27. మనకి ర్యాంక్ క్లోజింగ్ కూడా 27. ర్యాంక్ క్లోజింగ్ కూడా 27. 3 వారాలు ఉంది ఈ నెలలో. 3 వారాలు ఉంది. అదేవిధంగా మార్చ్లో 2 వారాలు ఉంది. మనకి మార్చ్ 13తో క్లోజింగ్. టోటల్గా 5 వారాలు ఉంది. 5 వారాలు టార్గెట్ ఇప్పుడు ప్రజెంట్. చాలా ఫైట్ చేయాలి. 5 వారాల టార్గెట్. లాస్ట్ డేట్ ఎప్పుడు? మార్చ్ 13th. మార్చ్ 13. మార్చ్ 13 तारीख तो आखिर दिन है टारगेट को. చూద్దాం. ఈయన ఎవరు? షేన్ బోల్ట్. హుస్సేన్ బోల్ట్. బోల్ట్. హుస్సేన్ బోల్ట్ ఏదైతే ఉందో వరల్డ్ ఫాస్టెస్ట్ మ్యాన్. అవునా? 9.58 సెకండ్లో 100 మీటర్స్ ఫినిష్ చేశాడు. ఇప్పుడు ఇతను 100 మీటర్స్ ఫినిష్ చేయాలంటే ఒకరోజు పరిగెడితే సరిపోద్దా? ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒలింపిక్స్ 4-5 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలా లేదా? ఎస్ మావర్. మరి మనం టార్గెట్ అవుతుంది ఓన్లీ లాస్ట్ రోజు పరిగెడితే అవుతుంది అంటారా? నో మావర్. ఇప్పటి నుంచి పరిగెట్టాలా? ఎస్ మావర్. అవునా కదా? ఎస్ మావర్. సో టోటల్గా మనకి ఎన్ని వీక్స్ ఉన్నాయి? 5 weeks. 5 వీక్స్. టోటల్ ఎన్ని డేస్ ఉన్నాయి? 33 days. టోటల్ ఎన్ని అవర్స్ ఉన్నాయి? 792 hours. టోటల్ ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 47,520 minutes. టోటల్ ఎన్ని సెకండ్స్ ఉన్నాయి? 28,51,200. సెకండ్. సెకండ్ కూడా టైం వేస్ట్ చేస్తాం, నిమిషాలు వేస్ట్ చేస్తున్నాం, గంటలు వేస్ట్ చేస్తున్నాం, రోజులు వేస్ట్ చేస్తున్నాం, వారాలు వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ చాలామంది. సెకండ్ ఒలింపిక్స్లో సెకండ్ పొజిషన్ వచ్చిన అడుగు. ఏంటి, ఒలింపిక్స్లో సెకండ్ పొజిషన్ వచ్చాడు కదా, అతను వెళ్ళి అడుగు అంటాడు. ఒక్క సెకండ్ మిస్ అయిపోయిన రా బాబు అంటాడు లేదా? జస్ట్ సెకండ్. జస్ట్ సెకండ్ అని అడుగు. నిమిషాలు, గంటలు, రోజులు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఒకసారి వెళ్ళి అడగని ప్రతిదీ ఆలోచించండి. ఒక్క సెకండ్ కూడా మనం వెయిట్ చేసిన నీ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. పుట్టామంటే ఏదో సాధించాలండి. అవునా? ఏదోలా బతికేద్దామంటే అందరూ బతుకుతాయి, జంతువులు బతుకుతుంది, మనం బతుకుతాం. కానీ తేడా మనకంటే ఏదో క్రియేట్ చేయాలి కదా. మన ఫ్యామిలీకి మనమే రోడ్ మోడల్, మన పిల్లలకి మనమే రోడ్ మోడల్. ఎవడో ఫిల్మ్ ఇండస్ట్రీ అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళు కాదు కదా, వాళ్ళకి లాభాలను కాదు. మనకంటూ పిల్లలకి పేరెంట్సే రోల్ మోడల్. అవునా? హలో. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఇది నా ఐడియా. ఇది కంప్లీట్గా స్టార్టింగ్లో గ్రౌండ్ వర్క్ చేశాం కాబట్టి ఈరోజు పూలమాల ఇవన్నీ దొరుకుతుంది. అవునా? అక్కడ ఎండ, వాన, వర్షం ఏం పట్టించుకోలే, పని చేసాం. అక్కడ జాబ్లో ఉన్నప్పుడు కూడా రాత్రి 12 గంటలకు అయితే 12 గంటలకు ప్లాన్కి వెళ్ళేవాను. ఎందుకంటే ఆ టైంలో దొరుకుతారు నాకు. నా జాబ్ ఎంప్లాయీస్ రాత్రి డ్యూటీ చేస్తారు, ఇలా ఆ డ్యూటీ వరకు నేను వెళ్ళిపోయాను. ఇది వర్షం, వైజాగ్ నుంచి తుని డైలీ అప్ అండ్ డౌన్, లీవ్ వస్తే డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం మేము. కష్టపడుతున్నాం సార్, కష్టపడకుండా ఏమవుతుంది? కష్టం కొంతకాలమే. అవునా? కష్టం కొంతకాలమే. ఎర్నింగ్ లైఫ్ లో. అవునా? ఇది మా ఐడి SSRTT SLNAS. సో ప్లానింగ్ చూద్దాం. ప్లాన్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ టు బ్యాంకాక్ ఎన్ని కావాలి మనకి?
16 పేర్లు, 16 జతలు. లెఫ్ట్లో 16, రైట్లో 16 Yes, Yes, Lord. సో 16 పేర్లు విన్ టార్గెట్. దెన్ మనకి ఎన్ని రోజులు ఉంది? 33 days. 3 days. సో 33 days ఇంటూ 5 plans, 165 plans లెఫ్ట్, 165 plans రైట్. అవునా? డైలీ ఎన్ని ప్లాన్స్ కావాలి కంప్లీట్గాను? చూడండి, ప్లాన్స్ 5 పెరగాలి. plans. ప్లాన్స్ పెరగాలి. టోటల్గా ఎన్ని ప్లాన్స్ అయ్యాయి? టోటల్గా 165. 165 ప్లాన్స్. టోటల్ 330 ప్లాన్స్ అవుతాయి ఇన్ 1 monthలో. అంటే 33 days అంటే ఎంత? నియర్లీ 1 month కదా. Yes, అంటే good. 330 ప్లాన్స్. ఎవ్రీ మంత్ ఎన్ని జరగాలి? 300 ప్లాన్స్ జరగాలి. ఎన్ని? మన అండర్లో కంప్లీట్గా 300 ప్లాన్స్ జరగాలి. ఎవ్రీ వీక్ ఎన్ని ప్లాన్స్ జరగాలి మన అండర్లో? 42 plans. 42 ప్లాన్స్ ఎవ్రీ వీక్. ఎవ్రీడే మినిమం 6 ప్లాన్స్. ఎవ్రీడే ఎన్ని కావాలి? 6 plans. 6 ప్లాన్స్ కావాలి. వెళ్దామా? ముందుకు వెళ్దామా? రాసుకున్నారా? కొంతమంది చూద్దాం. సో QSE ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ ఫర్ టార్గెట్. ఏంటి QSE అంటే మన ద్వారా లెఫ్ట్లో ఒకరిని రైట్లో ఒకరిని జాయిన్ చేస్తే వాళ్ళకి QSE వస్తుంది. సన్మాన్ బూస్టర్ కాదు, బూస్టర్ తీసాడు. సో QSE లెఫ్ట్లో ఒకరిని రైట్లో ఒకరిని చేస్తే వాళ్ళకి QSE సన్మానం కూడా జరుగుతుంది. అవునా? సో ఫస్ట్ ప్రొడక్ట్ మనం యూజ్ చేయాలి. ఫ్యామిలీ ఐడి మినిమం 250 నుంచి 300 BB వేయించాలి. ఫ్యామిలీ ఐడి ఎంత వేయించాలి? మీకు తెలుసు, ఒక ఐడికి 2 ఐడి ఫ్రీ వస్తున్నాయి. ఒక ఐడికి 2 ఐడి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఇస్తుందా లేదా? ఒక ఐడి పర్చేజ్ చేస్తుంటే 2 ఐడీలు ఇస్తుంది కింద ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ ద్వారా. ఆ ఐడి మినిమం 250 నుంచి 300 BB వేయించాలి. ఒకవేళ 300 వేయించాలనుకుంటా ఆ వ్యక్తికి ఇన్కమ్ ఇప్పించాలంటే పైన 100 BB, కింద 100 BB, రైట్లో 100 BB వేయించండి ఫ్యామిలీకి. అతనికి చెక్ వస్తుంది. 300 వేయించారు అనుకోండి, పైన 100, కింద 100, లెఫ్ట్ 100, రైట్ 100. అతను చెక్ వస్తుందా లేదా? ఎస్. Yes, Lord. ఫ్యామిలీ ఐడి కూడా చెక్ వస్తుంది, ఫ్యామిలీ ఐడిలో కూడా. అవునా? సో అతను చెక్ వస్తుంది. వెంటనే QSE సన్మానం జరుగుతుంది లేదా? ఎస్. జరుగుతుందా లేదా? గురించి నెక్స్ట్ వర్క్ మీద కాన్ఫిడెన్స్ వస్తుందా లేదా? వస్తుంది గురించి. నెక్స్ట్ బిలీవ్ ఇన్ కంపెనీ మీద కాన్ఫిడెంట్ వస్తుందా లేదా? సిస్టమ్ మీద కాన్ఫిడెంట్ వస్తుందా లేదా? అప్లైన్ మీద కాన్ఫిడెంట్ వస్తుందా లేదా? వస్తుంది కదా? Yes, Lord. వస్తుంది. అప్లైన్ మీద కాన్ఫిడెంట్ కూడా వస్తుంది. అవునా? పవర్ఫుల్ వెపన్ అనమాట, చాలా పవర్ఫుల్ వెపన్ ఇది. ఇది ఎవరైతే చేస్తారో చేయిస్తారో ఇది చాలా పవర్ఫుల్ వెపన్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇదే ఫోకస్ పెట్టండి. ముందుకెళ్దామా? Yes, Lord. చూద్దాం. సో ఫర్ విన్నింగ్ థాయిలాండ్ టార్గెట్ ఎలా విన్ చేయించాలి? థాయిలాండ్ టార్గెట్ ఎలా విన్ అవ్వాలి, విన్ చేయించాలి? చూడండి, లెఫ్ట్ ఎన్ని కావాలండి? 16 shares. 16. అవునా? లెఫ్ట్లో 16, రైట్లో 16, 3200 BB, 3200 BB కావాలి. ఇప్పుడు మీరు ఇద్దరిని జాయిన్ చేయండి. ఎన్ని? 2 shares. 2 సేల్. ఇద్దరిని జాయిన్ చేయండి. లెఫ్ట్లో ఇద్దరిని, రైట్లో ఇద్దరిని. జాతకం లెఫ్ట్లో ఇద్దరిని, రైట్లో ఇద్దరిని మీరు చేయండి. ఆ ఎవరైతే ఇద్దరు వచ్చారో ఒక్కొక్కరి చేత కంప్లీట్గా 10 ఫ్యామిలీ డీడీలు, టోటల్గా 10 ఫ్యామిలీ డీడీలు. రిమైనింగ్ ఎంత? 10 ఫ్యామిలీ డీడీలు కావాలి మనకి. అంటే లెఫ్ట్లో యాక్చువల్లీ ఎన్ని కావాలి? యాక్చువల్లీ ముందు టార్గెట్కి లెఫ్ట్లో 16, రైట్లో 16 కావాలి. కానీ ఇక్కడ అన్ని అవసరం లేదు. మీరు ఇద్దరిని జాయిన్ చేసి లెఫ్ట్లో ఇద్దరిని, రైట్లో ఇద్దరిని జాయిన్ చేసి లెఫ్ట్లో 10, రైట్లో 10 డీడీలు వేస్తే చాలు. ఇది లెఫ్ట్లో 10, రైట్లో 10 జాయిన్ చేస్తే చాలు. అలా చూడండి. ఇక్కడ ఇద్దరు 200 BB చెప్పిన జాయిన్ అయ్యారనుకో, ఎంత అయింది? 400. 400 BBs. ఇప్పుడు 10 ఫ్యామిలీ ఐడి ఒక్కొక్కరు 300 BBతో జాయిన్ అయ్యారనుకో, ఎంత అయింది? 3000. టోటల్ ఎంత అయింది? 34. మనకి ఎన్ని కావాలి? 32. 32. ఇక 34,000 3400 వస్తుందా లేదా? Yes, గురించి.
అయిందా? అంటే లెఫ్ట్లో ఇద్దరు, ఇంకో 10 ఫ్యామిలీ ఐడీస్. అంటే ఎన్ని కావాలి? నాకు తెలిసి 12 ఎన్ని? 12 ఎంత బీవీస్ ఎక్కువ వేస్తే అంత బెస్ట్. ఎంత బీవీస్ ఎక్కువ వేస్తే అంత బెస్ట్ ఫ్యామిలీ ఐడికి. మన కకృతిలాగా, ఎందుకంటే ఫ్యామిలీ ఐడి మినిమం 200 అబోవ్ అవుతుంది. ఆ ఫ్యామిలీ ఐడి కొంచెం ఎక్కువ వేయించండి. ఫ్యామిలీ ఐడి కొంచెం ఎక్కువ వేయించండి. 200 బీవీస్ బెనిఫిట్ మీకే కదా. కొత్త వ్యక్తికి ఏం తెలీదు. 200 బీవీ అబోవ్ ఎంత ఎక్కువ వేస్తే అంత బెస్ట్ మనకి. అవునా? క్లియర్? ముందుకెళ్దామా? ఎస్ మా గురుజీ. ఓకే. సో ప్రతిరోజు ఒక 200 బీవీ చొప్పున ఫోకస్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని వీక్స్ ఉంది? 5 weeks. 5 వీక్స్. సో మనకి లెఫ్ట్లో 16, రైట్లో 16 కావాలి. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వీక్ ఏంటండి? ఫస్ట్ వీక్ మొత్తం ఒక 7 రోజులు డైలీ 5 ప్లాన్స్ చొప్పున ఎన్ని ప్లాన్స్ అవి? 35 plans. 35 ప్లాన్స్. ఎంతమంది జాయిన్ అవ్వచ్చు 35 ప్లాన్స్లో? మినిమం ఒక 5 జాయిన్ అవ్వచ్చా లేదా? ఈజీగా జాయిన్ అవుతారు 5. అంటే లెఫ్ట్లో 3, ఫస్ట్ వీక్లో లెఫ్ట్లో 3, రైట్లో ఎంతమంది జాయిన్ అయ్యారు? 2. ఆ వచ్చిన వ్యక్తులకి ఎఫ్ఐఎం చేసి, లిస్ట్ రాయించి, టూల్స్ ఇచ్చి, ఒక ట్రైనింగ్ కూర్చోబెట్టాం అనుకోండి. సో అదే వారంలో మినిమం ఆడు కూడా అదే చేస్తారు. 5 ప్లాన్ చెప్పని చేస్తారు వాళ్ళు కూడా. సో ఒక్కొక్కరు ఈ 3 కలిపి ఇద్దరిద్దరు జాయిన్ చేయించగలరా లేదా? Yes, Guruji. సో ఇద్దరు ఏదైతే ఉందో ఒక్కొక్కరు 3 చొప్పున జాయిన్ చేయొచ్చా లేదా? అప్పుడు సెకండ్ వీక్లో ఎంత అయింది? Yes, Guruji. 6, 6. సెకండ్ వీక్ వచ్చేటికి 6, 6 అయింది. ఈ సెకండ్ వీక్లో ఈ 6 ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున జాయిన్ చేయించచ్చా లేదా? ఈ 6 ఇద్దరు చొప్పున జాయిన్ చేయొచ్చా లేదా? ఎంత అయింది అప్పుడు? 12. ఈ 12 మంది ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున జాయిన్ చేయొచ్చా లేదా? ఎస్ మా గురుజీ. ఫస్ట్ 3, తర్వాత 6, తర్వాత 12. ఎంత అయింది? 24. 24. మనకి ఎన్ని కావాలి? 16. 16. అవునా? 16 కావాలి. హలో, ఎస్ మా గురుజీ. చూద్దాం. మీరు తక్కువ సమయంలో పెద్ద పని చేయాలనుకుంటే లక్ష్యం సాధించండి. ఏది? మీరు తక్కువ సమయంలో పెద్ద పని చేయాలంటే, అంటే మనం తక్కువ టైంలో, మన జీవితం ఎంత ఉంటుందో తెలియదు. అవునా? ఎప్పుడు వెళ్ళిపోతాం కూడా తెలియదు. సో కాబట్టి మనం తక్కువ సమయంలో పెద్ద పని చేయాలనుకుంటే ముందు లక్ష్యమే ఫోకస్ పెట్టాలి. దేని మీద? లక్ష్యం, టార్గెట్ మీద ఫోకస్ పెట్టాలి. క్లియర్? కొంతమంది లీడర్స్ వీడియో ఆఫ్ చేసుకున్నారే, వచ్చి కూడా వెళ్ళకపోతున్నారు మీరు. వీడియో ఆఫ్ చేసుకుంటున్నారు. మీకేనా బిజీ? నేను బిజీ లేనా? వచ్చి జాతి వినండి. మీరు జట్టును ప్రోత్సహించాలనుకుంటే లక్ష్యాన్ని గెలవాలి. మన టీము మన మాట వినాలంటే ఫస్ట్ ఏం చేయాలి? లక్ష్యాన్ని గెలవాలి. లక్ష్యాన్ని గెలవాలి. టార్గెట్ కొట్టాలి. ఓన్లీ జట్టు అతమని మాట వినేద్దండి టీము. మరి లీడరే టార్గెట్ కొట్టట్లేదు, మాట ఎలా వినేస్తాడు? మాట వినాలంటే ముందు మనం విన్ అవ్వాలి. నువ్వు విన్ అవ్వకుండా నువ్వు టార్గెట్ కొట్టు అంటే వాడు మాట వింటాడా? ఇంపాసిబుల్. అవునా? సో టీము మాట వినాలంటే లక్ష్యాన్ని గెలవాలి. టార్గెట్. నెక్స్ట్, మీరు మీ కళను నెరవేర్చాలనుకుంటే లక్ష్యాన్ని గెలవాలి. మనకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? టార్గెట్. నెక్స్ట్, మీరు జట్టులో నెంబర్ 1 అవుతారు మరియు లక్ష్యాన్ని గెలుస్తారు. నెంబర్ 1 అవ్వాలంటే ఏం చేయాలి? టార్గెట్ కొట్టాలి. నెక్స్ట్, మీ ర్యాంకులు మరియు గుర్తింపులు మీ లక్ష్యం వల్లే కార్యక్రమంలో మారుతాయి. ర్యాంకులో రికగ్నిషన్ అన్ని దేని వల్ల వస్తాయి? టార్గెట్ అచీవ్ అయితే వస్తాయి. టార్గెట్ అచీవ్ అయితే వస్తాయి. కంపెనీ వెబ్సైట్లో మీ పేరు కనిపించాలంటే టార్గెట్ కొట్టాలి. తెలుసా మీకు? కంపెనీ వెబ్సైట్లో కూడా సో కంప్లీట్గా అక్కడ లిస్ట్ ఉంటుంది అనమాట. కంపెనీ వెబ్సైట్లో కూడా మీ పేరు రిజిస్టర్ అవ్వాలంటే ఏం కొట్టాలి? టార్గెట్ కొట్టాలి. మీరు మీ పర్ఫెక్ట్ నెట్వర్క్ని సృష్టించాలనుకుంటే లక్ష్యాన్ని గెలవాలి. ఏదైతే ఎవరి టీంలో పర్ఫెక్ట్ నెట్వర్క్ ఉందంటే వాడు ఎక్కువ టార్గెట్ కొడుతున్నట్లు. పర్ఫెక్ట్ నెట్వర్క్. ఎందుకంటే నెట్వర్క్ ఈక్వల్ టు నెట్వర్త్. నెట్వర్క్ వల్లే మనకు నెట్వర్క్ వస్తుంది. నెక్స్ట్, మీ చెక్కులు మరియు క్వార్టర్ పెద్దగా, అంటే ప్రతి వారం కూడా చెక్కులు రావాలన్నా, ప్రతి నెల చెక్కులు రావాలన్నా, సో ఏముంటే వస్తుంది? టార్గెట్ వస్తుంది. నెక్స్ట్, మీరు ముందుగానే క్యాపింగ్ చేయడం వల్ల లక్ష్యం గెలుస్తారు.
ఏదైతే వారానికి ఎంతమంది 2 లక్షలు హైయెస్ట్. సో వారానికి 2 లక్షలు రావాలంటే మన డైమండ్ అవసరం లేదు. సో సెక్యూరిటీ గార్డ్ అనమాట హైదరాబాద్ నుంచి యాదగిరి గారు, కూరగాయలు అమ్ముకునేవారు, యాదగిరి నల్లగా ఉంటారు. ఆయన ఎమరాల్డ్ లెవెల్ నుంచి క్యాపింగ్ తీసుకుంటారు, ఎమరాల్డ్ లెవెల్ నుంచి కూడా. మరి ఇప్పుడు డబుల్ ఇన్కమ్ అంతనం, అవునా? సో క్యాపింగ్ రావాలంటే టార్గెట్ కొట్టాలి. నెక్స్ట్ థింగ్, మీరు మీ బృందానికి రోల్ మోడల్గా మారితే టార్గెట్. ఎప్పుడైతే మనం టార్గెట్ కొడతామో టీంకి ఏమవుతాం? రోల్ మోడల్గా మారుతాం. రోడ్ మోడల్గా అవుతారు. నెక్స్ట్ థింగ్, మీరు తక్కువ సమయంలో డైమండ్ మరియు రికార్డును బద్దలు కొట్టాలంటే ఏం చేయాలి? టార్గెట్ అచీవ్ అవ్వాలి. టార్గెట్ అచీవ్ చేయాలి, అవునా? నెక్స్ట్ థింగ్, బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు, స్టార్ పెర్ఫార్మర్ అవార్డు దేనివల్ల వస్తారు? టార్గెట్ అచీవ్ అవ్వాలి. టార్గెట్ వల్ల వస్తారు. బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు, స్టార్ పెర్ఫార్మర్ వాళ్ళనే కదా. నెక్స్ట్, ఏదైనా మీటింగ్లో మీ పేరు వస్తే ఎప్పుడు పిలుస్తారు? మీ పేరు టార్గెట్ కొడతారా? టార్గెట్ అచీవ్ అయినప్పుడు పిలుస్తారు. నెక్స్ట్, నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్గా. ఒకవేళ కొంతమంది తెలుగు అర్థం కాదు, అందుకే వాళ్ళ కోసం ఏం చేశాను? ఇంగ్లీష్లో రాశాను, అవునా? అది క్లియర్. సో కాబట్టి ప్రాసెస్ చేయండి. ఫార్ములా ఉంది. ఏఏఏ ఇది ఫార్ములా ఏంటి? ఏఏఏ. ఫస్ట్ థింగ్, యాంబిషన్ ఉండాలి. ఫస్ట్ ఏంటి? యాంబిషన్ ఉండాలి. సెకండ్ థింగ్, యాటిట్యూడ్ మార్చుకోవాలి. నీ తగ్గ బిజినెస్ అవుతుందంటే అవ్వదు, ఇక్కడ సిస్టమ్ పరంగా బిజినెస్ అవుతుంది. యాటిట్యూడ్ మారాలి. థర్డ్ థింగ్, యాక్షన్ చేయాలి. యాంబిషన్తో పాటు యాటిట్యూడ్ మార్చుకొని యాక్షన్తో పనిచేయాలి. ఆ వ్యక్తికి మాత్రమే టార్గెట్లు అవుతాయి, అవునా? హలో. నెక్స్ట్ ఇంకో ఫార్ములా PAR. ఇది ఇంకో ఫార్ములా ఏంటి? PAR. ప్లానింగ్ ఉండాలి. టు-డూ లిస్ట్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, లిస్ట్ ప్రకారంగా వెళ్ళాలి. యాక్షన్ చేయాలి. రిపోర్టింగ్ ఇవ్వాలి. వితౌట్ రిపోర్టింగ్లో ఎవరైతే ఉన్నారో మెంటర్కి ఎవరైతే కాల్ చేయట్లేదో వాడు బిజినెస్తో ఏదో టైంలో శ్మశానికి వెళ్ళిపోద్ది. గ్యారంటీ. అనుకుంటున్నావు చేసేస్తున్నావు అని, చేస్తానంతే, అది పర్ఫెక్ట్గా కాదు, అవునా? హలో. PAR, ప్లానింగ్, టు-డూ లిస్ట్ ఉండాలి. రేపు ఏం చేస్తున్నాం, ఈరోజు ఏం చేయబోతున్నాం, వారం రోజులు ఏం చేస్తాం, నెల రోజులు ఏం చేస్తాం, ప్లానింగ్ ఉండాలి. దాంతోపాటు యాక్షన్ చేయాలి. చేసిన దాన్ని రిపోర్టింగ్ ఇవ్వాలి. రిపోర్టింగ్ ఎక్కడ ఇవ్వాలి? మెంటర్లో, జూమ్లో కాదు, టాక్ టు, అవునా? ఓన్లీ జూమ్లోనే కొంతమంది, అంతే జూమ్లోనే మొత్తం సంసారం అయిపోద్ది అనుకుంటాం. జూమ్లో జీవితం అయిపోద్ది. సో హౌ టు అచీవ్ యువర్ గోల్స్ ఇన్ 10 steps. అచీవ్ ఎలా చేయాలి? టేక్ యాక్షన్ చేయాలి. ట్రై హార్డ్, కీప్ ప్రాక్టీసింగ్, ఎక్స్ప్లోర్ అ డిఫరెంట్ వే, ఆస్క్ సమ్వన్ ఫర్ అడ్వైస్ తీసుకోవాలి. డూ యువర్ బెస్ట్, లెర్న్ హౌ అదర్స్ డిడ్ ఇట్, బిల్డ్ అపాన్ యువర్ స్ట్రెంగ్స్, రివ్యూ అండ్ ఫిక్స్ మిస్టేక్స్, డోంట్ గివ్ అప్. హలో. యాక్షన్ చేయాలి, హార్డ్గా వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, కొత్తగా ఆలోచించాలి. ఏదైతే ఇక్కడ చెప్తున్నావు, సమ్ అడ్వైజ్ అడగాలి, బెస్ట్గా ఉండాలి, నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. నీ స్ట్రెంత్ ఏరియా నువ్వు గుర్తించుకోవాలి. గతంలో చేసిన తప్పులు మళ్ళీ మిస్టేక్ చేయకూడదు, ఆగిపోకూడదు, వదిలేయకూడదు, అవునా? హలో. ఇక సిస్టమ్ ఏదైతే చెప్తుందో 100% యూజ్ ఆఫ్ షేప్ షాప్ ప్రొడక్ట్స్ వాడాలి. FIM, జాయిన్ అయిన వ్యక్తికి FIM చేయాలి, టూల్స్ ఇవ్వాలి. ఇమీడియట్లీ జూమ్ యాప్ డౌన్లోడ్ చేయించాలి, 6 గంటల జూమ్ మీటింగ్ రప్పించాలి, హోమ్ మీటింగ్ చేయాలి, గ్రూప్ మీటింగ్ చేయాలి, పైలట్ ట్రైనింగ్ రప్పించాలి, సండే వెనింగ్ వాడాలి, గురు మీటింగ్ చేయించాలి, బేసిక్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, కోర్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, ర్యాంక్ రత్న అవార్డ్స్కి అటెండ్ అవ్వాలి, డైమండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, దశ ట్రైనింగ్ ఉంటుంది, కంప్లీట్ లెవెల్ మీటింగ్, టుగెదర్ 25. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో అన్నీ జరుగుతాయి, అవునా? ఇప్పుడు ప్రజెంట్ టార్గెట్లో మార్చి 1 తారీఖున మనకేముంది? ర్యాంక్ రత్న అవార్డు ఉందా లేదా?
Yes, Maharaj. సో ఈ మధ్యలో ర్యాంక్ ఫినిష్ చేసుకోవచ్చా లేదా? సో చేసుకోవచ్చు కౌన్సిల్ లెవెల్ మీటింగ్ మార్చి 22 జరుగుతుంది, వెళ్ళాలా లేదా? 1,00,000 మందితో మీటింగ్ జరుగుతుంది, వెళ్ళాలా లేదా? వెళ్ళాలా లేదా? వెళ్ళాలి మాకు. సో కాబట్టి ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఎవరికి వదిలి ఆలోచించి మనకు. ఏంటి ఇక్కడ ఏంటి ఫోటో ఏం కనిపిస్తుంది? ఇక్కడ నలుగురు సేఫేనా? నాట్ షేర్ Maharaj. నలుగురు సేఫా? ఆ? అందరూ రిస్కే. సో మన బిజినెస్ కూడా రిస్క్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫోటో చూపించానో మన బిజినెస్ కూడా రిస్క్ లాగా ఉంటుంది. మీరు సరైన సిస్టమ్ వాడకపోతే, సరైన టూల్స్ వాడకపోతే. చూడండి, రిక్వైర్డ్ టూల్స్ ఫర్ యూ. ల్యాప్టాప్ ఉండాలి, ఏముండాలి? ల్యాప్టాప్. స్కూటీ ఉండాలి, టూల్స్ మెయింటైన్ చేయాలి, సైన్ అప్ ఫామ్స్ మెయింటైన్ చేయాలి, పాస్పోర్ట్ ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం పాస్పోర్టే బుక్ చేసుకోలేదు. ఇప్పుడు వచ్చి మీరు అనుకున్నారు విన్ అయిన తర్వాత పాస్పోర్ట్ బుక్ చేద్దాం. విన్ అయిన తర్వాత కాదు, విన్ అవ్వకముందు పాస్పోర్ట్ రెడీ చేసుకున్నాం అనుకో, నీ పాస్పోర్ట్ చూసి కొంతమంది జాయిన్ అవుతారు. ఎందుకంటే పాస్పోర్ట్ అందరి దగ్గర ఉండదు కదా. హలో, పాస్పోర్ట్ అందరి దగ్గర ఉండదు. పాస్పోర్ట్కి ఎంత అవ్వదు, ఒక 1,500 రూపాయలు అవుద్ది, అవునా? కామన్ మ్యాన్ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. మన బిజినెస్ మ్యాన్ దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పాస్పోర్ట్ బుక్ చేయండి ఇమీడియట్లీ. నాకు రేపు వచ్చేటప్పుడు మొత్తం అంతా కావాలి, ముందు బుక్ చేయండి. తర్వాత వచ్చిందో లేదో తర్వాత చూద్దాం. ఎందుకంటే ర్యాంక్ రత్న అవార్డులో పాస్పోర్ట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడికి సన్మానం కూడా జరుగుతుంది. బెల్ట్తో సన్మానం జరుగుతుంది ర్యాంక్ రత్న అవార్డులో. సో కాబట్టి పాస్పోర్ట్ బుక్ చేసుకోండి. అదేవిధంగా ల్యాప్టాప్ ఎవరైతే తీస్తారో ల్యాప్టాప్ కూడా వాళ్ళకి సన్మానం జరుగుతుంది. ల్యాప్టాప్ సన్మానం కూడా. క్లియర్? హలో, అవునా? సో అదేవిధంగా మార్చి 1వ తారీఖుని మనకి ఆర్టీటీ గోల్డ్ మెడల్. ఆర్టీటీ గోల్డ్ వల్ల ఎక్కువ మందిని విన్ చేయించాం. ఒక టార్గెట్ విన్నవచ్చా లేదా? 400 బీవీ ఇండివిజువల్ చేయలేమా? కింద వాళ్ళని చేయించలేమా? 400 బీవీ, అవునా? ఆర్టీటీ గోల్డ్ మెడల్ దొరుకుతుంది. హలో, మన ఆలోచన విధానం మార్చుకుంటే అన్ని సెట్ అవుతాయి. కిందోడు పని చేయట్లేదు గురించి, ఆడు పని చేయట్లేదు, వీడు పని చేయట్లేదు. అరే నువ్వు పని చేయ, ఫస్ట్ నువ్వు పని చేయ. బిజినెస్ నీది. ఎవరి కోసం వచ్చావా? నీ అప్లైన్ కోసం వచ్చావా? కంపెనీ కోసం వచ్చావా? ఎవరి కోసం వచ్చావా? నా కోసం. నీ కోసం వచ్చినప్పుడు నీ మైండ్ సెట్ మార్చు. ఆడు రావట్లేదు గురించి, జూమ్కి రావట్లేదు, బస్ నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. నీ బిజినెస్ పర్ఫెక్ట్గా ఉందా? నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, నీ బిజినెస్ పర్ఫెక్ట్ అయిపోతుంది, అవునా? ఎవ్రీడే మెంటర్కి కాల్ చేయాలి. ఎవ్రీడే మెసేజ్ రూపంలో కాదు, కాల్ చేయాలి మెంటర్కి, అవునా? చాలామంది మెంటర్లు వదిలేస్తారు. మెంటర్లు వదిలేసి మిగతా అన్నీ చేస్తారు. ఇది చేయాలి కాల్ రూపంలో, గుమ్ములు కాదు. క్లియర్? సో కంగ్రాచులేషన్ ఆల్ ఆఫ్ యూ, బికాజ్ యూ ఆర్ దే టార్గెట్. హలో, కంగ్రాచులేషన్ ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ మీరు పక్క అయిపోతారు. నేను చెప్పిన దాన్ని ఫాలో అవుతే మీరు పక్క గ్యారెంటీ అవుతారు. హలో, సో ఎక్కువ టార్గెట్ కొట్టిన వాళ్ళే డైమండ్ కూడా అవుతారు. క్లియర్? అవునా? హలో, అవునా? మీ అందరికీ తెలుసు. సో ఎందుకంటే టార్గెట్ కొట్టినోడికి లైఫ్ ఉంటుంది. అందుకే టార్గెట్ మనం ఫైట్ చేయాలి, అవునా? టార్గెట్ కోసం ఫైట్ చేయాలి. టార్గెట్ కొడితే డబ్బులు వస్తాయి, లైఫ్ మారుతుంది, అన్ని సెట్ అవుతాయి. చేయాలా లేదా? చేయాలా లేదా? చేయాలి మాకు. సో చేయాలంటే ఇవన్నీ చేయాలంటే కొన్ని ఉంటుంది మనకి. ఎందుకంటే ఎక్కువ మంది టార్గెట్ ఎవరైతే విన్ అవుతారో గ్యారంటీ 2030 వచ్చేటికి ఆడు పక్క డైమండ్ అయిపోతారు. మేము ఆల్రెడీ టాస్క్ పెట్టుకున్నాం, 108 మంది డైమండ్ చేయాలి. అయిపోతారు, చేంజ్ చేస్తాను. 108 మంది డైమండ్స్ పక్క. ముందు చెప్పింది చేయండి. ఏదైతే టార్గెట్ చెప్పానో ఆ టార్గెట్ ఫినిష్ చేశారనుకో అవుతుంది. మరి మన మధ్యలోనే సో గ్రాండ్గా ర్యాంక్ రత్న అవార్డు జరుగుతుంది కాకినాడలో. ఎప్పుడన్నీ చెప్పాను ఇందాక సిస్టమ్ యాక్టివిటీస్. ఇప్పుడు టార్గెట్ కొట్టాలనుకుంటున్నారు, సిస్టమ్ యాక్టివిటీ చేయాలా లేదా? సిస్టమ్ యాక్టివిటీలో ర్యాంక్ రత్న అవార్డు ఉందా లేదా? మెయిన్ దీన్ని మిస్ చేసేస్తారు. ర్యాంక్ రత్న అవార్డుకి మనం రావాలి, మన ఫ్యామిలీ రావాలి, టీంని రప్పించాలి, అవునా? ఎందుకంటే ర్యాంక్ రత్న అవార్డు ఇప్పుడు వరకు జరగలేదు, అవునా? సో వాళ్ళకి చాలామంది ర్యాంక్స్ ఫినిష్ చేసుకున్నారు, వాళ్ళకి రికగ్నిషన్ జరగలేదు, సన్మానం జరగలేదు, స్పీచ్ లేదు, అవునా? మన కాకినాడలో మార్చి 1వ తారీఖు జరుగుతుంది ఎక్సలెంట్గా, అవునా? మరి దాన్ని ఫినిష్ చేసుకోవాలి లేదా? హలో, అక్కడ గ్రాండ్గా సన్మానం ఉంటుంది, అవునా? అదేవిధంగా
స్పీచ్ ఉంటుంది ఇండివిజువల్గా ఇంతమంది మధ్యలో. క్లియర్. చాలామంది మెంటర్స్ వస్తారు ర్యాంక్కి, ఇలా గ్రూప్ ఫోటో దొరుకుతుంది. అవునా? సో కాబట్టి చేయాలా లేదా? గ్రేట్ ma'am. మెంటర్, యంగ్ రిచ్ రిటైర్, యంగ్ రిచ్ రిటైర్. నాయుడు మా గురించి వస్తున్నారు. ఈ అండర్లో 60,000 టీం ఉంది. వీనస్ లీడర్. ఆయన 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ బిజినెస్కి వచ్చారు. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఈరోజు ఇదే బిజినెస్ నుంచి నియర్లీ ఒక 6 కోట్ల ఇన్కమ్ దాకా తీసుకున్నారు. 60,000 టీం ఉంది. ఎన్నో ఫారెన్ కంట్రీస్ సెర్చ్ అయ్యారు. ఆయన వచ్చి ఆయన టెస్టిమనీ చెప్తారా లేదా? బిజినెస్ ఎలా మల్టిపుల్ చేసుకోలేదు చెప్తారా లేదా? ఆయన చేతుల మీదుగా సన్మానం తీసుకుంటే ఆ ఫోటో చూపించుకోవచ్చా లేదా మనం? Yes. హైయెస్ట్ 14 లక్షల దాకా చెక్కులు తీసుకున్నారు. ఆడి కారు వాడుతున్నారు. అవునా? హలో. Yes, చేయరా ma'am. లేదా? దాంతోపాటు గ్రేట్ మెంటర్స్ అవుతున్నారు. మేము ఎవరైతే డీల్ చేస్తున్నారు ఇంకాను అందరు కలిపి చేస్తున్నాం. ర్యాంక్ రత్న వాటిని దీన్ని మనం ఇది మెంటర్ ఒకటే చేయాలా? అందరు కలిపి చేయాలా? అందరూ అందరూ కలిపి కలిపి చేయాలి. అందరు కలిపితేనే టీము. అందరు Teamwork. కలిపితేనే టీం. teamwork. అవునా? Yes, ma'am. క్లియర్. సో కాబట్టి అక్కడ ర్యాంక్ 1 దొరికితే ర్యాంక్ 2 దొరుకుతుంది, ర్యాంక్ 3, ర్యాంక్ 4, ర్యాంక్ 5, ర్యాంక్ 6. ఇప్పుడు ఈ నెలలో మీరు నేను చెప్పిన ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే ఈ మంత్ వచ్చేవాడికి మినిమం ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ ఫినిష్ చేసుకోవచ్చు. మనకి ఫిబ్రవరి 27 ర్యాంక్ క్లోజింగ్. అవునా? ఫిబ్రవరి 27 ర్యాంక్ క్లోజింగ్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెట్టండి ర్యాంక్ మీద. సో దాంతోపాటు అక్కడ ఏం దొరుకుతుంది? ఆర్టీటీ గోల్డ్ మెడల్. 400 BB క్లోజ్ చేస్తే మీకు గోల్డ్ మెడల్ దొరుకుతుంది. అవునా? 400 BB. ఇంతకుముందు 1000 BB ఉండదు. 1000 BB ఉండేది. మేము దాన్ని అందరూ ఎక్కువ మంది విన్ చేయించాలి, ఎక్కువ మంది తీసుకోవాలని ఏం చేస్తామంటే ఓన్లీ 400 BBకే ప్లాన్ చేస్తాం. కాబట్టి 400 BB మీరు చేయించలేరు చెప్పండి. 400 BB. అవునా? ఈరోజు 9th డేట్. ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ చేయకండి ఏది అవ్వదు కదా. హలో. సో గ్రాండ్గా అక్కడ ఎవరైతే వస్తున్నారో యాపిల్ ల్యాప్టాప్, కొత్తగా ల్యాప్టాప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సన్మానం జరుగుతుంది గ్రేట్ మెంటర్స్ ద్వారా. క్లియర్. హలో. Yes, ma'am. గ్రేట్ మెంటర్స్ ద్వారా సన్మానం జరుగుతుంది. అలాగే కొత్త కారు ఓపెన్ అవుతుంది అక్కడ, డ్రీమ్ కారు, అది సన్మానం జరుగుతుంది. అదేవిధంగా టార్గెట్ ఎవరైతే అచీవ్ చేస్తారో చూడండి, ఇప్పుడు ఎవరైతే అచీవ్ చేస్తారో వాళ్ళకి సన్మానం గ్రాండ్గా జరుగుతుంది. గ్రాండ్గా సన్మానం టార్గెట్ అచీవ్ చేస్తారు ఎవరైతే అక్కడ. గిఫ్ట్లు ఇవన్నీ టార్గెట్స్ చాలా వండర్ఫుల్గా ఎవరైతే ఇప్పుడు టార్గెట్ చూసుకుని మరి ఎవరైతే ఇంకా టైం ఉంది మినిమం ఏదో ఒక టార్గెట్ విన్నామండి. అదేవిధంగా ర్యాంక్స్ రికగ్నిషన్ జరుగుతుంది. అలాగే గోల్డ్ మెడల్ రికగ్నిషన్ జరుగుతుంది. ఆర్టీటీ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు దొరుకుతుంది అక్కడ. హలో. దాంతోపాటు పాస్పోర్ట్ ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి సన్మానం కూడా జరుగుతుంది. పాస్పోర్ట్. హలో. Yes, ma'am. అవునా? సో దాంతోపాటు ఆర్టీటీ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు దొరుకుతుంది. ఆర్టీటీ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు. సో ఎవరు బెస్ట్గా చేస్తారో, ఎవరైతే టీంతో చేయిస్తారో వాళ్ళకి దొరుకుతుంది. ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ? మార్చి March కాకినాడ. కాకినాడ. దూరం దగ్గర ఆలోచించకండి. చేసేవాడు చెప్పాను కదా, దూరం దగ్గర ఉన్న దూరంతోనే వెళ్ళాలి. నేను ఎప్పుడు కూడా ఢిల్లీ మీటింగ్లకి, నాగ్పూర్ మీటింగ్కి వెళ్ళాం. మనకి ఇంకా కాకినాడ దూరమా ఢిల్లీ దూరమా? ఢిల్లీ. మరి దగ్గర ఉన్నదానికి వస్తే మనం సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా వ్యక్తులు మనం చూసి వస్తాం. మనమే కదలం. హైదరాబాద్ నుంచి దూరం ఇది, శ్రీకాకుళం నుంచి దూరమా, వైజాగ్ నుంచి దూరమా, మార్కాపురం నుంచి దూరమా, తిరుపతి నుంచి దూరమా కాకినాడ? మన ఆంధ్రాలోనే ఉంది. అవునా? హలో. Yes, ma'am. సక్సెస్కి దూరంతో పని లేదు. సక్సెస్కి దూరంతో పనే లేదు. క్లియర్. సో మన కాకినాడలో జరుగుతుంది స్మార్ట్ సిటీలో. క్లియర్. సో ఆలోచన మానేసి సింపుల్ ఏమీ లేదు. ఈ మీటింగ్ రావడం వల్ల బెనిఫిట్ సింపుల్ ఏమిటి? అన్నీ కూడా మనకున్న ఇప్పటివరకు టీం అవ్వట్లేదా? అవన్నీ మారుతాయి. చిక్కు రావట్లేదా? చిక్కులు వస్తుంటాయి. పని చేయట్లేదా? పని చేస్తాడు ఈసారి నుంచి. ఓన్లీ దానికి మీ అందరికీ తెలుసు. నేను 10 సార్లు చెప్పవసరం లేదు, మిమ్మల్ని మోటివేట్ చేయవసరం లేదు. ఓన్లీ దాని కంట్రిబ్యూషన్ ఎంతండి? 690. ఫస్ట్ టైం 699 పెడతాం. ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ లంచ్ అన్నీ దొరుకుతాయి మీకు. హలో. Yes, ma'am. నిన్న ఒక నాకు ఫోన్ చేస్తాడు. నేను వేణు కళ్యాణ్ గారి దగ్గర నేను కోచింగ్ తీసుకుంటాను అనమాట. వేణు కళ్యాణ్ గారి దగ్గర టోటల్గా నేను ఆయన ఎంతంటే 20,000 పెట్టి నేను ఎంతండి నేర్చుకున్నాను. ఎంతండి? 20,000. 20,000. అది కూడా డిస్కౌంట్లో. ఇప్పుడు మీకు మార్నింగ్ సబ్జెక్ట్ ఫ్రీయే కదా? మార్నింగ్ జూమ్లో Yes. Free గురించి. పైలట్ ట్రైనింగ్ ఫ్రీయే కదా? సండే వెన్యూ ఫ్రీయే కదా? Free, ma'am. ఇది ఫ్రీలు దొరుకుతున్నాయి. అయినా సక్సెస్ అవ్వ. చూడండి అక్కడ బయట నాలెడ్జ్ ఇవ్వడానికి డబ్బులు ఖర్చు పెడతాం మేము, నాలెడ్జ్ తీసుకోవడానికి. అవునా? నాలెడ్జ్ తీసుకోవడానికి అండి. నాలెడ్జ్ అక్కడి నుంచి తీసుకొని మీకు ఇస్తున్నాం.
అవునా? మరి ఇక్కడ ఓన్లీ మన సెలబ్రేషన్స్ కోసం ఆయన మళ్ళీ ఏంటంటే మళ్ళీ నిన్న ఫోన్ వచ్చింది, సార్ మీరు వన్ ఆఫ్ ద మెంబర్ కదా మా టీంలో, మీకు కొంచెం డిస్కౌంట్లో ఫిబ్రవరి 14 వైజాగ్ వస్తున్నారండి మా సార్ వేణు కళ్యాణ్ గారు. సో పలానా ఫంక్షన్ హాల్లో జస్ట్ 999 రూపాయలకే లంచ్తో మీకు ఒక సార్ని కలిసే అవకాశం దొరుకుతుంది అన్నారు. అక్కడ ఏమైనా దొరికితే నాకు ఓన్లీ కలవడానికి 999 రూపాయలు ప్లస్ లంచ్ అంతే. కానీ ఇక్కడ లంచ్ ఇచ్చి మీకు రికగ్నేషన్ ఇచ్చి నాలెడ్జ్ ఇచ్చి అన్ని చేయించి 699 కంటే ఇది ఎక్కువ తక్కువ? చాలా తక్కువ గురుజీ. అసలు కౌంటే కాదు. కలిసి డైమండ్ లెటర్స్ కలిసి డైమండ్ లెటర్స్ కలిసి 699 రూపాయలు మాత్రం. మరి మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ టీం రావాలి లేదా? ఫస్ట్ Yes, ma'am. ఆలోచించిన మానండి టైగర్, ఆలోచించిన మానండి, యాక్షన్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే ఆలోచనలో ఊడిపడిపోతారు. ఇదిగో ఇలా ఆలోచన విధానం, ఆలోచించడం కాదు కదా, మంచి సిస్టంలో వేయాలి. ఇదిగో ఇలా సిస్టంలో వేస్తే అది సెట్ అవుతుంది. సో వైఫ్ వైఫ్ మాట అంటలేదా, సిస్టంలో వేయండి. సిస్టమ్ మీటింగ్ తీసుకురండి, మాట అంటలేదు. హస్బెండ్ మాట అంటలేదా, తీసుకురండి. కింద టీం మెంబర్స్ మాట అంటలేదా, తీసుకురండి. పడేయండి. పడేస్తే ఆటోమేటిక్గా ఆడే సెట్ అవుతాడే. ఇక్కడ చెప్తే వినరు, చూపిస్తే అవుతుంది. ఏంటి చెప్తే వినరు, చూపిస్తే అవుతారు. కాబట్టి మనం చేసుకోవాలి లేదా, మనం ఉండాలి లేదా? సో కాబట్టి ప్రాపర్గా ఇది పేమెంట్ చేసుకుని ఫాస్ట్గా. ఆల్రెడీ చెప్పాను కదా, కొద్ది రోజులు మాత్రం ఇది క్లోజ్. ఎప్పుడైతే నాకు టోటల్ కన్ఫర్మేషన్ అయిపోద్దో నేను అండి చేసేస్తాను. మళ్ళీ ఈ అవకాశం రాదు. మీకు ఆల్రెడీ తెలుసు, మార్చి 22 ఢిల్లీ కూడా వెళ్తున్నాం. మార్చి 22 ఢిల్లీ వెళ్తున్నాం అంటే మనం మార్చి 19 బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు మార్చి 19. మార్చి 19 21 రీచ్ అవుతాం. 21 ఆగ్రా విజిట్ చేస్తాం, తాజ్మహల్ దగ్గరికి వెళ్తాం. క్లియర్? దాంతోపాటు ఈవినింగ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది మీ అందరికీ. అక్కడికి వచ్చాక చెప్తాను. నెక్స్ట్ 23వ తారీఖుని ఢిల్లీ ఇండియా గేటు, పార్లమెంటు, కంపెనీని చూపిస్తున్నాను. అవునా? క్లియర్? 22 మీటింగ్. మీకు అవన్నీ పాసులు కూడా నేను ఇప్పిస్తాను, పాసులు దొరుకుతాయి. క్లియర్? సో కాబట్టి ఏదైతే చెప్తున్నావు దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేయండి. ఇక్కడ ఎరేస్తేనే చేప పడుతుంది. ఏంటి ఇదంతా? ఏంటి ఎరా? చేప పడిపోతే గేలం వేస్తే ఇలా గేలం పట్టుకొని ఉన్నాడు, పడుతుందా? ఎరేయాలి కదా. ఆ ఎర ఏంటి? ఎలాంటి ర్యాంక్ రత్న అవార్డ్స్ అవన్నీ చిన్న అనమాట. చిన్న ఎరలు. పెద్ద తిమ్మింగ్లో పడాలంటే, ఏదైతే డైమండ్ అవ్వాలంటే చిన్న ఎరలు వేయాలి లేదా? సో కాబట్టి ఎవరైతే ఇంకా పేమెంట్ చేసుకోవాలో ఆలోచించడం మానేసి ఫోన్ ఓపెన్ చేసి పేమెంట్ చేసుకుని ఫాస్ట్గా. చూస్తాను ఎవరెవరు వస్తున్నాయో. ఓకే, ఫోన్పే ఇద్దరిది వచ్చింది. ఓకే, ఎవరెవరు పేమెంట్ చేస్తారు? లావణ్యమైన నెంబర్ ఇది. ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేదా స్కానర్ కూడా చేయొచ్చు. క్లియర్? ఆలోచన మానేసి ఫస్ట్ ఫ్యామిలీతో కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ మీరే సార్ మీరే కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్రెడీ చాలామంది కన్ఫర్మ్ అయిపోయారు. చాలామంది ఓన్లీ మొన్న కాకినాడలో టోటల్గా అవి పాసులు కూడా అయిపోయాయి. పాసులే లేవు నా దగ్గర ప్రజెంట్. ఒక 100 పాసులు ఉంచాను వైజాగ్ టీం కోసం. మీద పాసులు అన్నీ అయిపోయి పాసులు తీసుకెళ్ళిపోయారు అందరూ కూడా. అవునా? ఓకే, మల్లికార్జున గారు పంపిస్తారు. సూపర్, గ్రేట్. అవునా? చాలామంది కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా కొన్ని ఫోటోలు పెట్టలేదు. సో రిమైనింగ్ వ్యక్తులు ఫాస్ట్గా చేసుకోండి. ఓకే, 4 పేమెంట్లు వచ్చాయి. సూపర్, గ్రేట్. ఇంకా సార్ మీరే చేయలేదే? మీరే లేటెస్ట్ కొంతమంది ఓపెన్ చేయండి, ఫాస్ట్గా పెట్టి గ్రూప్లో పెట్టండి ఫాస్ట్గా. హలో, ఎవరెవరు చేస్తారు ఆండ్రాయిడ్ చేయండి. ఎవరెవరు చేస్తారు టోటల్గా ఇప్పుడు వరకు? ఎవరెవరు చేస్తారు ఆండ్రాయిడ్ చేయండి. చేసిన ఆండ్రాయిడ్ చేయండి. మా ఊరు ఇప్పుడండి మొన్న కాకినాడలో జరిగింది. మొత్తం అన్నీ నేను చేసిన ఆండ్రాయిడ్ చేయండి అన్న. టోటల్గా ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు ఆండ్రాయిడ్ చేయండి. టోటల్గా ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు ఆండ్రాయిడ్ చేయండి. టోటల్గా ఇప్పుడు వరకు చేసిన వాళ్ళు
చెప్తాను కదా, ఈ మీటింగ్ అయితే చాలా ట్రిలియన్ డాలర్. ఇది ఓన్లీ 699 కాదు, మీకు రాబోయే కాలం గ్యారంటీ ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది. అవునా? సో కాబట్టి ఫాస్ట్గా చేసుకోండి, రిమైనింగ్ ఎవరైతే చేయలేదో. క్లియర్? ఎందుకంటే నేను ఏదైనా మోటివేషన్ చేయను, నేను ఏదో రియాలిటీ మాట్లాడతాను. బాబు బుజ్జికన్ అని చెప్పను. నా ఒకటే, ఈరోజు జాబ్ రిజైన్ చేసిన కారణం ఒకటే, పేదరికాన్ని నిర్మూలించాలి. అవునా? సో ఫాస్ట్గా ఇంకెవరైతే ఫ్యామిలీతో కూడా కన్ఫర్మ్ చేసుకోలేదు, ఫ్యామిలీతో కన్ఫర్మ్ చేసుకోండి. క్లియర్? రైట్, సూపర్. సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్గా ప్రయత్నించండి. టీంలు ఈ మినిమం డైలీ 2-2 ముగ్గురిని కన్ఫర్మ్ చేయించండి టీంలో కూడా. అవునా? క్లియర్? ఎస్ మహర్షి. సో ప్రాసెస్ చేయండి, దమకు చేయండి. ఓకే టైగర్, సతీష్ మాట్లాడు. గురుజీ థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో మంచి ప్లానింగ్ ఇచ్చారు మా గురుజీ, విత్ ఇన్ తక్కువ రోజుల్లో టార్గెట్ ఎలా విన్ అవ్వాలని చెప్పి. సో లెజెండ్స్ ఒకసారి మన గ్రేట్ మెంటర్ని థ్యాంక్ఫుల్ చెప్పుకుందాం, ప్రతి ఒక్క వ్యక్తి అన్మ్యూట్ చేసుకొని. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఓకే మరి. సో మా గురించి ఏదైతే ఈరోజు మనకి ప్లానింగ్ ఇచ్చారో, ఓన్లీ ఒక 3 మెంబర్స్ కి మాత్రమే, ఫస్ట్ 3 మెంబర్స్ మాత్రమే ఛాన్స్ ఫీడ్బ్యాక్ చెప్పడానికి. సో ఇంత సింపుల్ ప్లానింగ్ తక్కువ రోజుల్లో కూడా ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా టార్గెట్ విన్ అవ్వాలి, టీంకి ఎలా విన్ చేయించాలి అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. విన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి, విన్ ఎందుకు అవ్వలేకపోతుందని చెప్పి చాలా సింపుల్ గా చెప్పారు. సో ఎవరైతే 3 మెంబర్స్ ఉన్నారో హ్యాండిల్ చేస్తే వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్స్ తీసుకుందాం. సో టైం కూడా అవుతుంది. ఓకే, కార్తిక్ రెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. సార్ చెప్పిన టార్గెట్ అయితే నేను ప్లాన్ రెడీ చేసుకున్నాను గురుజీ. ఖచ్చితంగా నేను ప్లాన్ అనేది రెడీ అయ్యే టార్గెట్ అనేది కంపల్సరిగా కొడతాను గురుజీ. కొట్టి నా కింద ఉన్న వాళ్ళ చేత కూడా టార్గెట్ అనేది కొట్టి చూపిస్తాను గురుజీ. ఇదైతే నేను నిజంగా తీసుకున్నాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఓకే, భాగ్యవతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జయహో గురుజీ. ఈ ప్యానల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు గాను గురూజీ ఇచ్చిన ప్లానింగ్ అంతా నేనైతే ఈ రోజు నోట్ చేసుకున్నాను గురూజీ. దాని ప్రకారంగా ప్లాన్స్ కి టీమ్ తో పాటు నా ఓన్ ప్లాన్స్ కూడా ప్లాన్ చేసుకుంటూ 5 ప్లాన్స్ అని చెప్పారు టార్గెట్, కానీ 5 కు ఎక్కువ ప్లాన్స్ కి వెళ్ళి తొందరగా టార్గెట్ అయితే అచీవ్ అవుతానని పూర్తి నమ్మకంతో అయితే నేను టార్గెట్ అచీవ్ అవుతాను సార్. నాతో పాటు నా టీమ్ మెంబర్స్ కూడా అచీవ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాను సార్. మెయిన్ ఏంటంటే ర్యాంక్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఇద్దరిని కూడా నేను అచీవ్ చేయడానికి వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాను గురించి. థ్యాంక్ యూ గురించి. ఓకే మేడం, గ్రేట్, సూపర్. ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని డెఫినెట్లీ అయిపోద్ది. థ్యాంక్ యూ గురించి. థ్యాంక్ యూ. ఓకే లెజెండ్స్, నెక్స్ట్ లాస్ట్ పర్సన్ లో. సో ఎవరైతే ఫీడ్బ్యాక్ చెప్పడానికి ఉన్నారా? ఓకే, జో మహర్జీ. గుడ్ మార్నింగ్ మహర్జీ. తక్కువ టైంలో విజయం సాధించాలంటే కంపల్సరీ టార్గెట్ అచీవ్ అవ్వాలి. మన కింద డౌన్లైన్స్కి మన రోల్ మోడల్గా మారాలంటే కనుక టార్గెట్ అచీవ్ అవ్వాలి గురించి. మీరు చెప్పిన AAA ఫార్ములా కానీ PAR ఫార్ములా కానీ అవి కంపల్సరీ మనం ఫాలో అవుతే కనుక మనం కంపల్సరీ టార్గెట్ అచీవ్ అవుతాం గురించి. థ్యాంక్ యూ సో మచ్ మహర్జీ. ఓకే సార్, గ్రేట్, థ్యాంక్ యూ. ఓకే, రిమైనింగ్ వ్యక్తులు మార్నింగ్ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఓకే, మార్నింగ్ 6 o'clock వస్తే ఫీడ్బ్యాక్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏమీ చెప్పకుండా ఏం మాట్లాడకుండా ఏదవద్దు. ముందు భయాన్ని వదిలేండి, ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయండి. అదవుతుందా? కొంతమంది అలా వచ్చి అలా ఉండిపోతే మీ వాల్యూ అలా గుర్తింపు అవ్వాలి కదా. మనం కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చిన ముగ్గురు అంటే మినిమం తప్పని 10-15 మంది మాట్లాడడానికి ట్రై చేయాలి. అరే ముందు ట్రై చేయట్లేదు, నువ్వు ట్రై చేయకుండా ఏదవుతుంది? ప్రయత్నం చేయాలి కదా. మారండి కొంచెం. అవునా? ఓకే.